హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. తెలుగులో మీ అందరికి 1978 సీతా మహాలక్ష్మి సినిమా గుర్తుంటే ఆ సీతాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. సీతాలు సింగారం మాలచ్చి బంగారం మనసున్న మందారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. సీతాలు సింగారం. రోషన్, మీ భాష నాకు నచ్చింది. మీరు ఎవరిని జడ్జిమెంటల్ గా చూడలేదు, అందరినీ చాలా మర్యాదగా మాట్లాడారు. ఐ లవ్ దట్. తెలుగులో చాలా మంది అడిగారు మీ గురించి, ఎందుకంటే 20 years గ్యాప్ తర్వాత మాకు నిజంలో కనిపించారు. అవును, నాకు ఒక అలవాటు ఉందండి. 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసారి ఇంక నేను కనిపిస్తాను లేదు తెలీదా, 20 సంవత్సరాలకు ఉంటాం లేదు తెలీదు. బాంబేలో ఒక 500 నుంచి 1000 crores వరకు ఉంటుందంటే మేడం మీకు? ఏమీ లేదు, చాలా సింపుల్ గా బతుకుతాం. చాలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అంతా కూడా APMC మార్కెట్ లో కొంటాయి, ఎందుకంటే అక్కడైతే నాకు 50% చీప్ గా దొరుకుతాయి. అక్కడ మనకి 50 రూపాయలు దొరికినప్పుడు నేను 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? సో దిస్ ఇస్ ద టిపికల్ మిడిల్ క్లాస్ మొరాలిటీ. బాలీవుడ్ అంత ఊపేసింది, మీరు తెలుగులో ఎందుకని అనుకున్నంత ఆపర్చునిటీస్ డైరెక్టర్స్ ఇవ్వలేదా, లేకపోతే మీ తప్పు ఉందా? నాకు ఇక్కడ మంచి ఆఫర్స్ ఉంటే ఇవి రావలేదు. నేను వచ్చాను, కలిశాను, పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను. నా కళ్ళకి యాక్సిడెంట్ జరిగితే నాకు బాగా తెలిసిన వాళ్ళే, మొహానికి ఉండేదే కళ్ళు, అయ్యపోతే ఇంకెంత అమ్మాయి ఎందుకు మనకు వస్తుంది. డైరెక్టర్సా, హీరోసా? డైరెక్ట్. అక్కడ అన్ని జరిగినా నన్ను జడ్జిమెంట్ చేయలేదు, ఇక్కడ ఏం జరగకనని జడ్జిమెంట్ చేశారు. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. ఎలా ఉండబోతుంది దేవరా? కథ చెప్పే ఉంటారుగా. శివగారు అన్నారు, నా చేతులు పట్టుకుని మరి అన్నారు. ఇప్పుడు శ్రీదేవి గారు, రేఖ గారు, వీళ్ళతో ఎలా ఉంటది మీ బాండింగ్? శ్రీదేవి గారు అస్సలు తెలియదు నాకు. రామేశ్వరి గారి పిల్లలు 6 feet ఉంటారు. 6 feet 2. సో రామేశ్వరి గారు అబ్బాయి అన్నమాట. చెప్పారు కదా ఇప్పుడే 6'2" అని. సో ప్రభాస్ అన్న హైట్ అన్నమాట. Say few words about your mother. The best mother. But whenever we come here and we see the love, it's really nice. సజెషన్స్ ఇస్తుంటారా మీకు కూడా? చంద్రమోహన్ గారు వచ్చినవి ల్యాండ్స్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేయండి. అన్ని పోగొట్టుకున్నారు, ఏం మిగలలేదు. ఎందుకని అన్ని చేసిన తర్వాత తేజ గారికి ఆ రోల్ కి మీరైతేనే సూటబుల్ అనిపించి? నిజం సినిమాలో ఆయన చాలా పెద్ద పెద్ద మందిని అడిగాడంట. రేఖా గారిని అడిగాడంట, ఇక్కడ జయసూద్ గారిని అడిగాడు. జయసూద్ గారు నేను ఫిజికల్ గా చేయలేనని చెప్పేసి. ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఎప్పుడైనా మాట్లాడటం, కలవటం? నంది అవార్డ్స్ ఫంక్షన్ లో మీరు కూడా వచ్చారా అంటే, మీ వెనకాతలో కూర్చున్నాను. మీరు నన్ను కొట్టనే మాట్లాడదు తెలుసా మీకు అన్నాడు. అంటే తెలుసు, కానీ నేను చేయను. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఇది నాన్నగారు పోయారు, అమ్మ పోయింది. నా పెళ్ళికి మా అమ్మ తప్పితే ఇంకెవడు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అలనాటి అందాల తార అని చెప్పడం కన్నా కూడా బాలీవుడ్ దిగ్గజాలను సైతం మెప్పించిన ఒక గొప్ప నటి అని చెప్పుకోవచ్చు. అండ్ తెలుగులో మీ అందరికి 1978 సీతా మహాలక్ష్మి సినిమా గుర్తుంటే ఆ సీతాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. తర్వాత నిజంలో మహేష్ బాబు మదర్గా నటించి, తర్వాత మొన్న దేవరాలో జోగులుగా నటించి మనందరిని ఇంకొకసారి మెప్పించిన ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ మనతో పాటు ఉన్నారు. తాళ్ళూరి రామేశ్వరి, అచ్చమైన తెలుగమ్మాయి, అసలు సిసలైన తెలుగమ్మ, అసలు సిసలైన తెలుగమ్మాయి, తెలుగు ఆవిడ ఎప్పుడు చక్రం లాంటి కళ్ళు. అలాంటిది బాలీవుడ్ లో పెద్ద పెద్ద యాక్టర్స్ తో నటించి, మెప్పించి, ప్రేక్షకుల్ని రంజింపచేసి వాళ్ళ మదిని కొల్లగొట్టిన రామేశ్వరి గారు ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉండటం నిజంగా నేను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను.
ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాం కానీ కొంతమందిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. నిన్నటి నుంచి అరే ఏం అడగాలి, ఎలా అడగాలి, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఎక్కడి నుంచి అడిగితే బాగుంటుంది. ఎందుకంటే తెలుగులో చాలా మంది అడిగారు మీ గురించి, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు ఎప్పుడో కనిపిస్తారు సినిమాలలో. ఎందుకంటే 20 years గ్యాప్ తర్వాత మాకు నిజంలో కనిపించారు. అవును. నాకు ఒక అలవాటు ఉందండి, 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసారి ఇంక నేను కనిపిస్తాను లేదు తెలీదా, 20 సంవత్సరాలకు ఉంటాం లేదు తెలియదు మరి, బట్ జనరల్ గా 20 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంటాను నేను. కానీ వికీపీడియాలో చూస్తేనేమో బాంబేలో సెటిల్ అయ్యారు, బాంబే యాక్టర్ ని ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకున్నారు. అసలు ఈ అమ్మాయి హిందీ అమ్మాయా, తమిళ అమ్మాయా, తెలుగు అమ్మాయా, కన్నడ అమ్మాయా? చూస్తేనేమో తాళూరు రామేశ్వరి అని ఉంది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా ఇలా చూడటం. నిజంగా 46 years అయిపోయింది సీతా మహాలక్ష్మి సినిమా కూడా రిలీజ్ అయ్యి. ఫస్ట్ ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా, అందరికి ఇష్టమైన పాట కాబట్టి. చెప్పండి. గుర్తుందా? గుర్తుంది. ఫస్ట్ 2 lines నేను హమ్ చేస్తాను, నెక్స్ట్ 2 lines మీరు హమ్ చేస్తారా? అలాగే ట్రై చేస్తా. అంతేనా? సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామాలచ్చి మంటే శీలచ్చి మవతారం, మనసున్న మందారం మనసంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం, సీతాలు సింగారం. సో ఏమనిపిస్తుంది రామేశ్వరి గారు, 48 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మీ కెరీర్ అసలుకి ఎన్ని సక్సెస్లు, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అవమానాలు, వాటన్నిటిని మించి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు ఇప్పటికే అంటే అదంతా ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ అభిమానాలు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ జర్నీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ లో ఒకళ్ళు అన్నారు, చాలా విచిత్రం, రామేశ్వరికి ఎంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది ఏంటని. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం ఫ్యాన్ బేస్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది. నిజం టైంలో ఇంకొక జనరేషన్ ఒక ఫ్యాన్ బేస్ ఒకటి అయింది. దేవరాలో నా ఉద్దేశంలో నేను చేసింది ఏమంత గొప్ప రోల్ ఏమి కాదు. నా మొట్టమొదటి సినిమాల గురించి, నిజం గురించి ఆలోచిస్తే ఇది అనిపిస్తే అంత గొప్ప రోల్ కాదు. కానీ నా దానికి వచ్చే కామెంట్స్ అవి చూస్తూ ఉంటే నాకే ఇదిగా ఉంది. ఐఎమ్ జస్ట్ ప్లెయిన్ లక్కీ, అదృష్టమే. లేకపోతే ఈ రకంగా నేను చేసిన ప్రతిదాన్ని, చేసినవి చాలా తక్కువైనా సరే ఈ రకంగా ఆదరించి నన్ను ఇంత అభిమానిస్తున్నారంటే అది లక్ అనే చెప్పాలి కదా, అదృష్టమే కదా. అవును. కానీ ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజాలను సైతం మెప్పించారు మీ నటనతో. నాకు తెలిసి అక్కడ ఉన్న అందరు స్టార్ హీరోస్ తో మీరు యాక్ట్ చేశారు. అందరితో చేయలేదు, మోస్ట్ ఆఫ్ ద హీరోస్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు నుంచి అంటే మన సౌత్ యాక్టర్స్ లో బాలీవుడ్ ని ఊపింది ఒక ఊపు అంటే రేఖ గారు అని చెప్పుకోవచ్చు, శ్రీదేవి గారు అని చెప్పుకోవచ్చు, తర్వాత మీ పేరు రామేశ్వరి గారి పేరు కూడా చెప్పుకోవచ్చు. ముగ్గురు సౌత్ నుంచి వెళ్ళిన ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు మీరని చెప్పుకోవచ్చు. అలాంటిది మీరు బాలీవుడ్ని ఊపేశారు. అంత ఊపేసింది మీరు తెలుగులో ఎందుకని? అనుకున్నంత ఆపర్చునిటీస్ డైరెక్టర్స్ ఇవ్వలేదా, లేకపోతే మీ తప్పు ఉందా? యాక్చువల్గా అంటే రెండు కాదు, బహుశా అదొక టైమింగ్ అట్లాంటిది నేను అనుకోను. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా కొన్ని టైమింగ్స్ అట్లా వస్తాయి. నాకు మొట్టమొదటి సినిమా తెలుగులో యాక్చువల్గా చాలా కన్ఫ్యూజన్ ఇది. నేను చదువుతున్నప్పుడే దాసరి నారాయణరావు గారు తిరుపతిలో మా ఇంటికి వచ్చారు నన్ను సినిమాలో పనిచేయమని. మా నాన్నగారు సమ్హౌ హి వాజ్ ఎ స్టిక్లర్ ఫర్ రూల్స్. మేము ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు మేము ఒక రాసిస్తాం, వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్ టిల్ వీ కంప్లీట్ దిస్ కోర్స్ అని. అదొక రకంగా ప్రామిసరీ రోట్ లాగా, ఇండెమ్నిటీ బాండ్ లాంటి అప్పుడు రాసి ఇచ్చేవాళ్ళం. ఓకే. He said, you have given it, even if you have not written it, but you said you won't do it. కాబట్టి నువ్వు ఆ చదివేంత వరకు నువ్వు చేయడానికి లేదు. మా నాన్నగారికి దాసరి నారాయణరావు గారు తెలియదు, మిగిలినవి తెలియదు, ఇన్స్టిట్యూట్ తెలియదు. బట్ హీ వాజ్ జస్ట్ ఏ పర్సన్ హూ బిలీవ్డ్ కి మనం ఏం చేసినా సరే కరెక్టే చేయాలి, తప్పుడు దారులు మనం తీసుకోకూడదు. ఆయన ఉద్దేశం అది. ఆయన మాట విన్నాను, నేను చేయలేదు. ఆ తర్వాత మాత్రం పూర్తయిన వెంటనే మా నాన్నగారు డెఫినెట్ గా మనసులో నేను తెలుగు సినిమాల్లో చేయాలని నాకు ఒక ఆశ ఉండేది. బట్ యాజ్ ఎ ప్లేస్ హీ ప్రిఫర్డ్ ముంబై,
బికాజ్ ఆయన హెడ్ ఆఫీస్ వల్ల ఆయనకి ముంబై బాగా తెలుసు, ఆయనకి చెన్నై తెలియదు, ఆయనకి ముంబై బాగా తెలుసు, ఆయన హెడ్ ఆఫీస్ అక్కడ ఉండేది. సో నేను అక్కడ ముంబై మా ఫ్రెండ్స్ అంతా కలిసి వాళ్ళతో అక్కడికి వెళ్తూ ఉంటే హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. చాలా సేఫ్ ప్రదేశం, గొడవ లేదు అక్కడ, ఆడవాళ్ళు 3 కూడా శుభ్రంగా జరగవచ్చు బయట. That's the way he was looking at me, which was like this. చాలా సేఫ్ ప్రదేశం. మేము ఉన్న ప్రదేశంలోనే కొన్ని అదో రకమైన జాయింట్స్ ఉన్నాయంటే మాకు తెలియదు ఆ విషయం, మాకు తెలియని కూడా తెలియదు ఆ విషయం. మేము శుభ్రంగా తిరుగుతుండేవాళ్ళం, బస్సు దిగి ఎవరిని ఇలా దగ్గరికి వస్తే వాడిని ఇలా చూసేవాళ్ళు, వాడు పక్క తప్పుకునేవాడు, ఆ రకం రోజులు అవి. కానీ తెలుగు సినిమాలు చేయాలని ఉండేది నాకు. ఇక్కడ మంచి ఆఫర్స్ ఉంటే రావలేదు. నేను వచ్చాను, కలిశాను, పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను, ఎవరు నాకేమీ ఆఫర్ చేయలేదు. 1-2 సినిమాల్లో చెల్లెలు వేషాలు నాకు ఆఫర్ అయ్యాయి. సరే చేద్దామా వద్దా అనుకుంటుంటే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నారు, ఇంత బిగినింగ్లోనూ నువ్వు అంత తొందరగా కాంప్రమైజ్ అయిపోకు, చిన్న రోల్స్కి వాటికి వెయిట్ చేయి అని అన్నారు. ఈ లోపల మా ఫ్రెండ్స్ అంతానేమో నువ్వు అక్కడ ఏం చేస్తావు, ఇక్కడ రా నా ప్రాణాలు తీసేస్తున్నారు. నా కోసం రూము వాళ్ళే చూసి పెట్టారు, అన్ని వాళ్ళే చూసి పెట్టి నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆర్టిస్ట్లా? మా క్లాస్మేట్స్. అమ్మాయి అప్పటికే రాజశ్రీ ప్రొడక్షన్ తో పనిచేస్తుంది, షీ ఆల్రెడీ హ్యాడ్ వర్క్ అనమాట. మాకు లేదు కానీ అమ్మాయి దగ్గర ఉంది, తపస్య అని, రాఖీ గారితో. సరే అక్కడికి వెళ్ళాను, ముంబై వెళ్ళాను మా నాన్నగారికి, బికాజ్ హీ లైక్ ద ప్లేస్. అక్కడ వెంటనే వెళ్ళాను. వెళ్ళిన మా నాన్నగారు ఒక మాట చెప్పారు, 1 సంవత్సరం లోపల మాత్రం నువ్వు సరైన నీకు బ్రేక్ రాకపోతే నువ్వు వెనక్కి రావాలి, యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ and you have to do post graduation and you have to get into a very good job somewhere. నీ కాళ్ళ మీద నువ్వు నుంచోవాలి, కానీ ముందు ట్రై చేయడానికి 1 సంవత్సరం పూర్తిగా ఇస్తున్నాను నేను. బై దెన్ 11th month లోపల నాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది, దుల్హన్ వహీ జో పియామన్ భాయ్. ఆ దుల్హన్ వహీ జో పియామన్ భాయ్ మొదలు పెట్టిన ఒక 4 నెలల్లో ఇక్కడి నుంచి క్రాంతి కుమార్ గారు రాలేదు, పూర్ణచంద్రరావు గారు వచ్చారు, ముంబై వచ్చారు మా ఇంటికి. వచ్చి అమ్మ రాఘవేంద్రరావు గారు సినిమా తీస్తున్నారు, జ్యోతి, ఎప్పుడు మొదలు పెట్టాలి, నీతోనే చేయాలి. జ్యోతి మీరు చేయాలా? మురళీమోహన్ గారు నేను చెయ్యాలి అని నేను ఇంక పిచ్చకపోయాను. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఐ రిమెంబర్ ఐ రిటర్న్ an exclusive contract with Rajshri Productions. అందుకని వాళ్ళ దగ్గర వెళ్ళాను, రాజ్బాబు దగ్గరికి వెళ్ళాను. చాలా మంచి మనుషులు వాళ్ళు ఏమి నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు చేసింది. సార్ చాలా మంచి మనుషులండి వీళ్ళంతాను, మంచి సినిమా తీస్తారు బాయ్స్ వీళ్ళు, ఐ మస్ట్ గో అండ్ డూ దిస్ ఫిల్మ్ అంటే, లేదమ్మా ఐఎమ్ సో సారీ యూ కాంట్. ఈ సినిమాలో నువ్వు మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నువ్వే, మిగిలిన వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు. చాలా వరకు వాళ్ళందరూ డేట్లు 2 గంటలు 3 గంటలు ఇస్తారు, నువ్వు బయటకు వెళ్ళిపోతే మేము ఆ షూటింగ్ చేయలేము. సో ద మూమెంట్ ద షూటింగ్ ఫినిషెస్ యూ కెన్ డూ ఎనీ ఫిల్మ్. బట్ వెయిట్ చేయగలరా ఒక 4-5 నెలలు? ఇంకా అంటే ఒక సినిమా స్క్రిప్ట్ తయారుగా ఉంది, అంత తయారుగా ఉంది, ఎవ్రీవన్ ఈజ్ సో ఎక్సైటెడ్, వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు? సో జయసూద్ గారితో తీశారు, అండ్ ఐ నో ఇట్స్ సూపర్ సక్సెస్ఫుల్, సూపర్ డూపర్ హిట్ జ్యోతి. ఆ తర్వాత మురళీమోహన్ గారు ఇప్పటికి కూడా ఎప్పుడు కనిపించిన నా హీరోయిన్ కావాల్సిన అమ్మాయి ఇంకెవరితోనే వెళ్ళి చేసింది అని వెక్కిరిస్తాను నన్ను. ఇప్పుడు నేను ఆ మధ్య మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో చేశాను నేను, దాని పేరేంటిది, కుమారి శ్రీమతి అని చేశాను. అవును, కుమారి శ్రీమతిలో నా బ్యాక్గ్రౌండ్ లో ఆయన నా హస్బెండ్, నా ఫ్లాష్ బ్యాక్ లో హస్బెండ్ చూపిస్తాను, దానిలో ఆయన హస్బెండ్ అనమాట మురళీమోహన్ గారు. ఆయన చేయమంటే లేదయ్యా ఈ మధ్య అసలు నేను సినిమాలు చేయడం మానేశాను, నేను ఎందుకు చేయడం, నేను వద్దు సార్ మీరు వస్తే మొత్తానికి ప్రాజెక్ట్ ఒక విలువ వస్తుంది, నేను చేయను అన్నారు. అని హఠాత్తుగా అడిగారంటే ఎవరు, నా భార్యుడు దీనిలో అన్నారంట. అంటే మన తాళూరు రామేశ్వర్ గారండి. సరే అయితే చేస్తాను అని చేశారు, ఎందుకంటే అప్పుడు హీరోయిన్కి చేయాల్సింది కానీ ఇప్పుడన్నా చేద్దాం అని. సో వి డిడ్ దాట్. ఇంకా తర్వాత సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారి మెసేజ్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, మురారికి నీ పేరు తెలుసు, నువ్వే నిన్ను చూడాలంటున్నాడు, నీ ఫోటోలు అంటే అతనికి పంపించు ఈ అడ్రస్కి అని ఆయన లెటర్ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఫోన్లు అవి
ఇవి కాదు కదా. సరే ఆయనకి నేను ఫోటోలు ఎవరు నా ఫ్రెండ్ వెళ్తా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇటు అటు తిరుగుతూ ఉంటే వాడిని పిలిపించి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ టీవీలో మానవి ఉండేవాడు చూసారా, బహుశా మానవి తీసి ఉంటాడు ఆ ఫోటోలు. అది ఆ ఫోటోలు తీసి వెంటనే అప్పటికప్పుడు పంపించాం. పంపిస్తే ఆ తర్వాత దే వర్ వెరీ కీన్ ఆన్ మీ. ఈ లోపల అక్కడ షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా మొదలైపోయింది దుల్హన్ బయ్యిది. సరే ఇక్కడేమో ఒకసారి రమ్మన్నారు. వస్తే ఈ మధ్య నాకు అశ్విని దత్ గారు గుర్తు చేశారు. నీకు గుర్తుందామా, రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు ఇద్దరు నన్ను తీసుకెళ్లారు విశ్వనాథ్ గారి ఇంటికి. తీసుకెళ్లారు, కనిపించారు. వాళ్ళ విశ్వనాథ్ గారి భార్య మాకందరికి కాఫీ కూడా ఇచ్చారు. సో ఆయన అలా చూసి బాగా మనకు బాగా సూట్ అవుతుంది అన్నారు. అంతే, అందుకని నీకేం మాట్లాడలేదు. అయిపోయింది. నేను వెనక్కి వెళ్ళిపోయాను. తిరుపతిలో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు కదా, తిరుపతి వెళ్ళాను. అటు నుంచి బొంబాయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళు మొత్తం షూటింగ్ ఫిక్స్ చేసుకుని పలానా రోజు మీరు మద్రాసు చేరుకోండి అని వచ్చాను. వచ్చి షూటింగ్ చేయడం మొదలుపెట్టాను. కానీ కారణం తెలీదు, మురారి హ్యాడ్ ఎ చీప్ ఆన్ హిస్ షోల్డర్. మొట్టమొదటి నుంచి కూడా ప్రతి దానికి నేను కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాను, మీరు గమనించి ఉంటారు. ఈ టైంలో అందరూ మాట్లాడుతున్నారు, ఆ టైంలో బహుశా చాలా తక్కువ మంది బాంబేలో ఎక్కువ ఉన్నారు కాబట్టి బహుశా నాకు వచ్చిన మొట్టమొదటి, ఎందుకంటే తెలుగుని మనం కమ్యూనికేట్ చేయలేం కాబట్టి అక్కడ హిందీ నాకు పెద్దగా వచ్చేది కాదు ఆ టైంలో. సో ఐ సపోజ్ ఇంగ్లీష్ బికేమ్ ద మెయిన్ థాట్ ప్రాసెస్. ఆ రకంగా మొదలైంది. మాకు రూమ్మేట్స్ కూడా నన్ను తిట్టేవాళ్ళు, హిందీలో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు ఇప్పుడు చూసినాను. బట్ ఇంగ్లీష్ బికేమ్ ఏ వెరీ కన్వీనియంట్ లాంగ్వేజ్. ఇప్పుడు వీళ్ళందరూ అంతే. ఇప్పుడు మా అబ్బాయి మీరు గమనించండి, మా హస్బెండ్ బహుశా పంజాబీ ఇంగ్లీష్లోకి వస్తాడు. బట్ ఇంగ్లీష్ ఈజ్ ఫైనల్లీ ద ఫైనల్ లాంగ్వేజ్ అనమాట ప్రతి వాళ్ళకి కూడా బొంబాయిలో. సరే దానివల్ల కారణం తెలీదు. నేను యాక్చువల్గా షూటింగ్లో నాకు జ్యూస్లు వద్దు, నాకేమైనా ప్రత్యేకమైన కంఫర్ట్స్ వద్దు, నాకేం ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు. అందరు ఏది తింటారు అదే కావాలి నాకు, అందరు ఏం కట్టుకుంటున్నారు అదే కావాలి, అందరు ఎక్కడ ఉంటారు దానిలోనే నేను ఉండాలి. కానీ హఠాత్తుగా నన్ను చిన్న చెయ్యొద్దు. నేను పెద్ద తప్పడానికి నేనేం కష్టపడటం లేదు. నన్ను ఒక రకంగా చిన్నతనంగా చూసి ఆ రకమైన భావంతో చూస్తే నాకు చిన్నప్పటి నుంచి అది లేదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ఈగో. ఇట్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ప్రాబ్లీ, బట్ ఐ హ్యావ్ దాట్. కాబట్టి నా ఎదురుగుండే ఎవరైనా గబుక్కుని ఎవరికన్నా తోసేయడాలు, చెప్పుచ్చు కొట్టడాలు ఇలాంటివి నేను సహించలేను. అతను చిన్న మనిషి అయినా పెద్ద మనిషి అయినా సరే నా ఎదురుగుండా జరుగుతుంటే నేను ఆగలేను. మై రియాక్షన్ ఈజ్ ఇమ్మీడియట్లీ స్టాప్ ఇట్. నేను దానికి కొంచెం ఎదుర్కొనే నాకు సాహసం ఉంది ఎక్కడైనా సరే. అంటే ఈ వయసులో కూడా అది పోలేదు ఇంకా నాకు. నా ఎదురుగుండా ఏమైనా జరుగుతుంటే నేను ఆగను. నేను దానికి డెఫినెట్గా నాకు రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఆ టైంలో ఆ వయసులో భవిష్యత్ వాళ్ళకి నచ్చలేదు చాలా మంది ఇండస్ట్రీ పెద్దలకి, స్పెషల్ గా మురారి దో హీ వాజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్. మురారి అంటే కాట్రగడ్డ మురారి గారికి వాళ్ళ క్లాన్ మొత్తం వచ్చింది కదా షూట్ చేయడానికి. వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి తరహా నచ్చలేదు. ఈ అమ్మాయి ఏంటి మళ్ళా వచ్చి కుర్చీ లేకపోతే కింద కూర్చుంటుంది, గొడవ లేదు. కానీ ఎవరిని ఏమనకూడదు, ఈవిడ ఎదురుగుండా. ఈవిడంటే పెద్ద గొప్ప అనుకుంటుందా ఈ రకం. పైగా ఏదన్నా ఈ సినిమా అయిన తర్వాత కూడా కొంతమంది నాకు చాలా మంచి పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్ చేశారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు సీతామహాలక్ష్మి కూడా హిందీలో చేస్తూ అది నాకు ఆఫర్ చేశారు. బట్ దేర్ యాటిట్యూడ్ వాస్ బికాస్ యువర్ ఎ తెలుగు పర్సన్ యూ షుడ్ బి మోర్ ఒబీడియంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ది స్టేట్మెంట్. నాకు అర్థం కాలేదు వాళ్ళు ఈ స్టేట్మెంటే. నాకు అక్కడ ఈ గొడవలు ఏమి ఉండేది కాదు. దే వర్ ట్రీటింగ్ మీ యాజ్ అన్ ఈక్వల్. బాంబేలో ఎక్కడ ఉండదా తెలుగు అమ్మాయి, తెలుగు హీరోయిన్? అట్లాంటి మాటలు ఏమి లేవు అసలు. నాతో కొంచెం తక్కువ వాల్యూ ఇస్తారు తెలుగు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉంటేమో తెలియదు నాకు, అప్పుడు లేదు. అప్పుడు మాటకు వస్తే నేను మొట్టమొదటిగా థింక్ వెళ్ళిన 4-5 నెలలకి ఎవరో స్క్రీన్ టెస్ట్ ఉందమ్మా ఫలానా 7 బంగ్లోస్ అని వెళ్ళండి అన్నారు. వెళ్ళాను, స్క్రీన్ టెస్ట్ అయింది. ఏదో చీర, అమ్మ చీరలు 2-3 ఉండేవి నా దగ్గర. ఓ చీర కట్టేసుకుని వెళ్ళిపోయి స్క్రీన్ టెస్ట్ చేసి వచ్చాను. ఆ స్క్రీన్ టెస్ట్ వాజ్ అప్రూవ్డ్. పంజాబీ సినిమాలో హీరోయిన్ కింద. ఎటు వచ్చి పంజాబీ అట్లా మాట్లాడేది, నేను చేయను బాబోయ్ అని పారిపోయాను. ఈ రకంగా ఐ డెంట్ హ్యావ్ ఎనీ రిజెక్షన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎనీ కైండ్. రోల్స్ దొరుకుతూనే ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ దట్ గుడ్ రోల్. సో కేవలం దీని వల్ల స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రామేశ్వరి గారు తెలుగులో
అప్పుడు కాదు. కంప్లీట్ గా ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వల్ల తొక్కేయబడ్డారని చెప్పొచ్చు. ఏమో మరి కారణం తెలియదు నాకు. ఐ డోంట్ నో. నేను అనవసరంగా దానికి ఒక కారణం చెప్పి దీని వల్లే జరిగిందా, వన్ ఆఫ్ ద రీజన్. ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. అదే కాకుండా బహుశా వాళ్ళ పద్ధతిలో నేను హీరోయిన్ గా లేనేమో. వాళ్ళకి ఒక మోల్డ్ ఉంటుంది కదా, ఇట్లాగా ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా బట్టలు వేసుకోవాలి, ఈ రకంగా తిరగాలి, ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా అలా పువ్వులు పెట్టుకుని మా సీతా మహాలక్ష్మిలో హీరోయిన్ గా చూపించినప్పుడు చూసారా ఒక గెటప్, ఆ గెటప్ లో దొరకాలేమో బహుశా. నాకు అక్కడ కూడా నాకు తిట్లు పడేవి మా డైరెక్టర్ తోటి. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఎ పేర్ ఆఫ్ జీన్స్ అండ్ షర్ట్, కాటన్ షర్ట్, ఆల్వేస్. నేను సినిమా చూడడానికి వెళ్ళాను, నేను మా బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ మై హస్బెండ్ నౌ, ఫిడర్ ఆన్ ద రూఫ్. టికెట్ లేవన్నారు. సరే బయట ఈరోజు థియేటర్ అనుకుంటా, ఎదురుకుండా మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తున్నాం ఏంటి వెనక్కి వెళ్ళిపోదామా ఏం చేద్దామని. ఈ లోపల మా డైరెక్టర్ గారు వచ్చారు, మమ్మల్ని చూశారు. చూసి ఈ వాజ్ షాక్డ్. నా పైన కింద నన్ను చూశాడు. ఆయన చూసి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అన్నాడు. అంటే నేను టికెట్ దొరకలేదు. ఆహా అన్నాడు అని పక్కెళ్ళిపోయాను. ఎక్కడో బ్లాక్ నుంచి టికెట్ కొట్టి తీసుకొచ్చి మా చేతిలో పెట్టి రేపు నువ్వు ఆఫీసుకు రా అన్నాడు. ఓకే, శుభ్రంగా సినిమా చూసాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏమో రేపు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో తెగ తిట్లు నాకు. ఎంత పెద్ద సినిమాకి నువ్వు హీరోయిన్ కాబోతున్నావు తెలుసా, ఏమిటి ఆ బట్టలు ఏమిటి, ఆ తీరేంటి. నన్ను సినిమాలో హీరోయిన్, నేను బయట హీరోయిన్ కాదు కదా. నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను. ఐఎమ్ జస్ట్ ఎ నార్మల్ పర్సన్, సో ఐఎమ్ గోయింగ్ టు బి లైక్ ఎ నార్మల్ పర్సన్. అంటే తెగదిట్టాడు. అలా నీకు చీర కట్టుకోవడం కూడా చేతొచ్చా అన్నాడు. అంటే చాలా బాగా చేతవచ్చు నాకు. అంటే అఫ్ కోర్స్ పెద్దానికి నువ్వు మాటలు బాగా మాట్లాడుతావు. సో ఆయన అన్నాడు, నీకు మధుబాల తెలుసా అన్నాడు. పెద్ద యాక్టర్ సార్, వాట్ ఎ బ్యూటీ. గీతాబాలి తెలుసా, షర్మిలా ఠాగూర్ తెలుసా, అందరి గురించి అందరూ తెలుసు. ఆవిడ కళ్ళు ఎలా ఉపయోగిస్తుంది, ఆవిడ ఇలాగ ఎలా పాడుతుంటే ఎలా ఉంటుంది, ఆవిడ అలా ఫలానా ఎలా చేస్తుంది, అవన్నీ నాకు ఈ గుణాలన్నీ కూడా నీలో కల్పించాలి. నేను కూర్చుందని లేచి నుంచున్నా. సార్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. ఐ థింక్ యూ షుడ్, మీరు వెతుక్కోండి, ఇలా ఇవన్నీ ఉన్న గుణాలు ఉన్న ఒక హీరోయిన్ని మీరు వెతుక్కోండి, రాజ్బాబుకి చెప్పేయండి, ఐ వోంట్ బి ఏబుల్ టు గెట్ దిస్, సారీ అని లేచి వెళ్ళిపోతుంటాను. ఆయనకి ఎంత పిచ్చకోపం వచ్చిందో నన్ను వీడైతే ఆయన నొక్కేద్దాం చూశాడు అనమాట. స్టాప్ ఇట్, వచ్చి కూర్చో తిట్టాడు. ఏంటి అసలు నీకు గర్వమా? ఐ సెడ్ ఐఎమ్ ఏ రియలిస్ట్. ఓకే, తెలియని వాళ్ళు ఆరోగెంట్, హెడ్ వెయిట్ ఇవన్నీ నేను అనేది. అందుకే బహుశా ఇది ఎక్కువ పడి ఉంటుంది ప్రభావం. మీరు అయి ఉండొచ్చు కానీ ఇంత గొడవలు ఇక్కడ ఏం జరగలేదు. అక్కడ అన్ని జరిగినా నన్ను జడ్జ్మెంట్ చేయలేదు, ఇక్కడ ఏం జరగకనని జడ్జ్మెంట్ చేశారు. అది తేడా. అక్కడ అదే డైరెక్టర్ నేను మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్. నేను ఇన్ని మాట్లాడినానే. వీ యూజ్డ్ టు ఫైట్ ఎవ్రీ డే, ప్రతి రోజు. ఓ రోజైతే ప్రొడ్యూసర్ వచ్చి మీ ఇద్దరికి అస్సలు పట్టలేదంట, డైరెక్టర్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడంట అని నాతో ఆయన మాట్లాడితే, నో సార్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆయనతో ప్రపంచంలో అడ్డమైన వస్తువులు ఆయనతో మాట్లాడగలను. బికాజ్ దే వర్ ఇవాల్వ్డ్ పర్సన్స్. ఆయనకి తెలియని ఇది లేదు, వస్తువు లేదు. ఎలాంటి సినిమాలు తీశాడు ఆయన. ఆమ్రపాలి, ప్రొఫెసర్, సూపర్ అంటే సూపర్ సక్సెస్, ప్రిన్స్. ఆయనకి తెలియదు. ఒకరోజు ఒక గ్లాసు కావాలి, నేను ఒక గ్లాసులో మా మామగారి, కాబోయే మామగారికి, తాతగారికి జ్యూస్ ఇవ్వాలి. ఆ జ్యూస్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఇంత కర్టన్స్, ఎంత పెద్ద ఆప్యులెంట్ హౌస్, దానిలో వాళ్ళు గ్లాస్ తీసుకొచ్చి ఏదో గ్లాస్ తీసుకొచ్చి పెట్టారు. అన్నాడు, ఈ ఇంట్లో ఈ గ్లాస్ అసలు ఉండకూడదు, తీసి పడేయమన్నాడు. మంచి గ్లాస్ తీసుకున్నాం. ప్రొడక్షన్ వాళ్ళకి ఆ మంచి గ్లాస్ ఏమిటో అర్థం కాలేదు. షూటింగ్ అయిపోయింది, ఆయన వాళ్ళ ఇంటికి పంపించాడు ఒక మనిషిని. ఆ ఫలానా అల్మారిలో 2-3 రకాల గ్లాసులు ఉన్నాయి, 2-3 రకాలు తీసుకురండి, ఏది మ్యాచ్ అవుతుందో అది మనం ఉపయోగిస్తాం. ఓకే, అంటే ప్రాపర్ లెడ్ క్రిస్టల్ చూడ్డానికి అది ఎట్లా సాలిడ్ గ్లాస్ ఉంటుంది చూసారు. గొప్ప వాళ్ళల్లో ఒక 1000 రూపాయల గ్లాసులో నీళ్లు అవుతారు. అవును, అది మనకు అర్థం కావాలి. అది గొప్ప వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు అది. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆయన అంత కేర్ఫుల్ గా ఉండేవాడు. సో ఐ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ హిమ్. ఓకే, సో అంత నేర్చుకున్నారు కదా మరి. తెలుగు ఇండస్ట్రీలో ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు
కనీసం మీకు తెలియకపోయినా కానీ మీ కో ఆర్టిస్టులు ఉంటారు కదా, లైక్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, లైక్ హీరోలు కావచ్చు లేకపోతే హీరోయిన్స్ కావచ్చు. సో రామేశ్వరి గారు, ఇది పద్ధతి కాదు, మనం మార్చుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం, మంచి ఆఫర్స్ వస్తాయి, మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని మీ మంచి కోరి చెప్పిన హీరోయిన్స్ ఎవరు లేరా? అప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ అంటే ఎవరని చెప్తారు? టాప్ పొజిషన్ జయసుధ గారు, జయప్రద గారు. చూడండి, మేము వచ్చేసరికి వాణిశ్రీ గారు నిష్క్రమిస్తున్నారు, నెమ్మదిగా ఓకే, వెళ్ళిపోతున్నారు ఆవిడ. ఇంకా ఐ థింక్ ఆ తర్వాత కొంచెం 1-2 సినిమాలు చేశారు అంతే. బట్ షీ వాజ్ ద సూపర్ స్టార్ దట్ వీ హ్యావ్ సీన్. ఓకే, మాకు సావిత్రి గారు తెలియదు అంతగా, మాకు వాణిశ్రీ గారు, జయలలిత గారు వీడు తెలుసు. ఓకే, ఎందుకంటే మేము పెరుగుతున్న టైంలో వీళ్ళు పెద్ద హీరోయిన్. మీ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ అంటే ఆ టైం? జయప్రద, జయసుధ, ఓకే, వీళ్ళంతా కూడా నాలాగే పైకి వస్తున్నారు అప్పుడప్పుడే. శ్రీదేవి గారు, కాకపోతే శ్రీదేవి గారు మాకంటే వయసులో తక్కువ. మేము ముగ్గురు బహుశా 3 of us are more contemporary. ప్రభ గారు బహుశా అగైన్ అరౌండ్ ద సేమ్ టైం. ఎగ్జాక్ట్ నాకు తెలీదు, బట్ ఐ థింక్ సో. శ్రీదేవి గారు వయసులో చిన్నది ఉండొచ్చు, బట్ యాజ్ ఎన్ యాక్ట్రెస్ షీ వాజ్ ఎ కంటెంపరీ. ఓకే, అండ్ షీ వాజ్ వెరీ గ్లామరస్. మనం లెట్స్ నాట్ బీట్ అరౌండ్ ద బుష్ కదా. ఆమెలో గ్లామర్ ఉంది, ఆమెలో ఒక ఊంఫ్ ఉంది, ఒక సెక్స్ సింబల్ లాగా, ఒక ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఓ మై గాడ్ అనిపించే ఒక ఫిగర్ ఉంది ఆమెకి. అండ్ షీ లైక్ షోయింగ్ ఇట్ ఆఫ్. ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ ఫిగర్, ఐ ప్రాబ్లీ డోంట్ హ్యావ్ దట్ మెంటాలిటీ. కొంతమంది మరీ మిడిల్ క్లాస్ మొరాలిటీలో సఫర్ అవుతారు, నేను అలాంటిదాన్ని. మాకు ఒక మిడిల్ క్లాస్ ఆ మెంటాలిటీ పోలేదు, మాకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పోలేదు, ఇప్పటికీ పోలేదు. ఇప్పుడు కూడా నేను చాలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అంతా కూడా ఏపీఎంసీ మార్కెట్ లో కొంటాయి, ఎందుకంటే అక్కడైతే నాకు 50% చీప్ గా దొరుకుతాయి. సో దిస్ ఇస్ ద టిపికల్ మిడిల్ క్లాస్ మొరాలిటీ. ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళాక కూడా అది ఏంటంటే అక్కడ మనకి 50 రూపాయలు దొరికినప్పుడు నేను 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? అండ్ బాంబేలో ఉంటున్నారు మీరు మళ్ళీ. అది నేను ఉండేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్, బాంద్రాలో మౌంట్ మేరీ. అంటే నాకు కావాలి అంటే డెఫినెట్ గా ఐ డోంట్ మైండ్ స్పెండింగ్ ఎనీ మనీ, బట్ ఐ నో ఐ కెన్ గెట్ ఇట్ దేర్ ఆ టైంలో, ఆ రకంగా. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ కొన్ని రకాల బట్టలు వేసుకోవడం కూడా ఐ థింక్ ఐ వాజ్ కొంచెం సెల్ఫ్ కాన్షియస్. కొన్ని విధాలుగా శరీరాన్ని చూపించడంలో ఐ థింక్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఇట్. నాకు కొంచెం సిగ్గని కాదు కానీ ఇన్హిబిషన్ ఉండేది. అదే, కానీ ఇప్పుడు 70s 80s హీరోయిన్స్ బయటికి ఒక ఈవెంట్ కి వచ్చినా, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చినా, ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చినా చాలా హుందాగా రెడీ అవుతారు. మంచి పట్టు చీరలు కట్టుకొని, జ్యువెలరీ వేసుకొని, మంచి లిప్స్టిక్ వేసుకొని, ఫుల్ మేకప్ వేసుకొని, అంటే వాళ్ళని అలానే చూసాం కాబట్టి అలానే బయటకు వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ చూసి ఓ చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఏం అనుకోవాలి అది ఉంటుంది కామన్. బట్ మీరేంటి అసలుకి నిజం మూవీలో మహేష్ బాబు అమ్మగా ఎలా ఉన్నారో, ఒక కాటన్ పాత చీర కట్టుకొని, నిజం సినిమాలో మా రిలేటివ్స్ నాకు ఫోన్ చేసి మరీ తిట్టారు, ఏంటి అంతగా పాడైపోయావు నువ్వు అన్నారు. పాడేందుకు పోయాను, పాడైపోలేదు. ఏమైందంటే ఏంటిది మొహం అయిపోయింది నల్లగా, ఆ రోడ్లు అట్లాంటిది రోడ్ల మీద పడుకుంటున్నారు వాళ్ళు, అక్కడ నల్లగా అయిపోవా, అడ్డాన్ని బొగ్గులు పూసుకున్నట్టు అట్లా అయిపోద్ది. అంతేగాని అదేదో పెద్ద పొద్దున్నుంచి సాయంత్రం వరకు బ్యూటీ సెలూన్కి వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, మరీ నువ్వు నా మాటకు వస్తే మహేష్ బాబు వాళ్ళ మేకప్ మ్యాన్ నన్ను అన్నాడు, అమ్మ కొంచెం సరిగ్గా ఉండండి అమ్మా, మీరు మీ వల్ల మేము కూడా చేసుకోవాల్సి వస్తుంది. అది ఆయన బతుకులాడడం. పట్టాభి గారా? పొడుగ్గా ఉంటారు కదా ఆయన, వెరీ స్వీట్, చాలా చాలా అకామిడేటింగ్ మహేష్ బాబు గాని. అంటే ఆవిడంతా వేసుకుందా, మనం వేసుకోవాలి కదా, ఆ రకంగా చూసాము. అందుకని ఆయన నన్ను రిక్వెస్ట్ చేశామ్మా, మీరు మరి అట్లా చేసుకోకూడదమ్మా, బట్ ద డైరెక్టర్ వాంట్స్ ఇట్. అది కూడా ఒక ఈగోయే నాకు. నేనేమి అందంగా కావాలని నేను ట్రై చేయను. యాజ్ ఎన్ యాక్ట్రెస్ ఇట్స్ మై డ్యూటీ టు లుక్ ద పార్ట్. ఒకసారి సరిత అని ఒక యాక్ట్రెస్ ఉన్నారు కదా, మరో చరిత్ర, అద్భుతమైన యాక్ట్రెస్ ఆమె. అవంది నేను ఒక చోట పల్లెటూళ్ళలో ఒక సీన్ చేస్తున్నా,
సీన్ చేస్తుంటే ఆ పల్లెటూళ్ళలో వాళ్ళందరి మధ్యలో నేను ఒక్కదానిలో ఉండాలి అని ఒక తపన ఉండేది. దట్ ఈస్ సో ట్రూ. Hmm. మనం వాళ్ళలో అంత వేరుగా ఎందుకు అనిపిస్తాం? అదే రకంగా ఇంకో సినిమాలో నేను శారద అనే సినిమాలో చేస్తున్నా, జితేందర్ నేను. దానిలో మొట్టమొదటి సీన్ చేస్తున్నప్పుడే లేక్ అండ్ నా ఫస్ట్ డైరెక్టర్ ఆయనే. Hmm. ఆయన అన్నారు, ఇక్కడ నువ్వు పాట పాడుతుంటే ఇక్కడ ఉండే అనాథాశ్రమంలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా నువ్వంటే ఇష్టం ఉండదు. సో దే లుక్ ఎట్ యూ లైక్ పెద్ద పాట పాడుతుంది, పెద్ద గొప్పది అనుకుంటా. ఆ రకమైన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు అది గమనించినా సరే నువ్వు పట్టించుకో అని ఎందుకు చెప్పారు నాకు మొత్తం. నేను ఎందుకు వై డోంట్ దే లైక్ మీ? వాళ్ళ కారణం ఏమిటి, నన్ను ఎందుకు లైక్ చేయరు అంటే, బికాజ్ యూ లుక్ బెటర్ దెన్ దెమ్, యూ కెన్ సింగ్ బెటర్ దెన్, యూ డ్రెస్ బెటర్ దెన్ దెమ్, you don't look like one of them because you are my heroine. At the end of it is that they are making a film on this girl. ఇప్పుడు ఆ స్పెషల్ క్వాలిటీస్ అవి లేకపోతే మా సినిమా ఎందుకు తీస్తాం మేము? See, he had every point covered కదా, చాలా క్లారిటీ. అందుకనే డైరెక్టర్ నాకు అంత ఇష్టంగా ఉండేది. ఓకే, పూర్తిగా క్లారిటీ. తర్వాత నన్ను తిట్టాడైనా, నా ప్రాణాలు తీస్తావు, ఇప్పుడు చూసి నన్ను ఏదో ప్రశ్నలు అడుగుతానే ఉంటావు, తిట్టాడు కూడా మళ్ళీ ఆయన. బట్ అది చాలా కరెక్ట్. అది మనం ఒక సినిమాకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు లుక్ ద పార్ట్. ఇప్పుడు దేవరాలు నా గెటప్ కోసం వాళ్ళు ఎంత కనీసం ఒక పొద్దున్నుంచి రెండు సార్లు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము రకరకాల గెటప్లు ట్రై చేసాం. ఓకే, ఇట్ వాజ్ ఇరిటేటింగ్, బోరింగ్, టైం కన్స్యూమింగ్ ఇవన్నీ. బట్ దే వాంటెడ్ లుక్. ఓకే, ఆ లుక్ మనం ఏమి చెప్పకుండానే ఏదో అర్థమైపోవాలి ఆ క్యారెక్టర్ని చూడగానే. జోగుల్ క్యారెక్టర్ వాళ్ళ మనసులో మాట ఏమిటో నాకు అర్థమైంది. అందుకని నేను కూడా ఓపిక్గా ట్రై చేస్తాను. 2-3 గెటప్లు అయితే ఎంత భయంకరంగా ఉంటే చూసి మేము భయపడిపోయాం, అంత భయంకరంగా ఉండేవి. సో ఇక్కడ ఉంది అనుకుంటా జోగులు ఉందా సుబ్బు? ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. డైలాగ్ గుర్తుందా మీకు? మనం అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కారు. మా జోగులు అలా చెప్పలేదు, మా జోగులు ఎలా చెప్పింది చూడండి అక్కడ. చెప్పగలను. అదేముంది, గొంతు కాస్త బాగా లేకపోతే మరి బాగా. సో ఎన్ని వేరియేషన్స్ తర్వాత ఫైనల్ గా ఈ లుక్ ఫైనల్ గా ఏంటంటే వీళ్ళ మనసులో చాలా క్లారిటీ అండి. ఆ విషయంలో మాత్రం ఐ హావ్ టు బి వెరీ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ దెమ్. ఓకే, చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఎట్లా ఉండాలనేది. కానీ అక్కడికి చేరుకోవడానికి టైం పట్టింది మాకు. ఓకే, ఇది చేసి చేయగానే ఇంకా ఫోటోగ్రాఫర్ తీయలేదు, ఏం చేయలేదు. దే సడన్లీ సెడ్ దిస్ ఇస్ వాట్ దే సెడ్. ఈ క్యారెక్టర్ లో ఒక దైవత్వం కనిపించాలి మాకు. ఆవిడ నలుగురిలో ఉండే మనిషి కాదు, ఆవిడ వేరేగా కనిపించే మనిషి. కానీ ఆవిడ నవ్వదు, ఏడవదు, సాడ్నెస్ కాదు, కానీ ఇట్లాంటివన్నీ జరగబోతున్నాయి అని ఒక మనసులో ఒక భావన. ఓకే, అంతే. అని ఆ మాత్రం అది రాకూడదు మేడం మొహం మీద. నేను చాలా టేకులు నేను నిన్నోసారి చేసి, ఎందుకంటే కొంచెం మనసులో భావన బయటకు వచ్చేసేది. సో దిస్ ఇస్ నో వి డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్రెషన్, వి వాంట్ ఇట్ ఎ వెరీ ప్లెయిన్. సో దే వర్ వెరీ క్లియర్. అంచేత నాకు కష్టం అనిపించలేదు. అండ్ ఇది ఆఫ్టర్ అబౌట్ 5 looks. ఓకే, ఇది 5 looks తర్వాత ఫైనల్ లుక్ ఇది ఫైనల్. ఓకే, సో ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారితో వర్క్ చేయటం కదా మీరు? ఎస్. ఎలా అనిపించింది? జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. సో మీరు చూసిన జూనియర్ ఎన్టీఆర్ గారు మిగిలిన వాళ్ళు ఏం చెప్తుంటారు? మీరేం చెప్పారో దాని తర్వాత పక్కన ప్లే అవుతాయి. అంత ఇంటరాక్షన్ ఏం అవ్వలేదండి. ఇప్పుడు నిజమైన సినిమాలో మహేష్ బాబుతో చాలా ఇంటరాక్షన్ ఉంది కదా. ఇట్ వాజ్ ప్లేయింగ్ ద సన్ అండ్ మా సీన్లు అన్ని కూడా we were together. Okay. కదా, and it was a lengthy film in which I had a lengthy character. దీనిలో బహుశా నేను 3-4 సార్లు చిన్న చిన్న షార్ట్స్. ఇప్పుడు అట్మాస్ఫియర్ కూడా మారింది కదా. ఒకప్పుడు చాలా కొంచెం వెరీ కైండ్ ఆఫ్ ఎమేబుల్, లైక్ ఎట్లా అంటే అందరూ ఒక చోట కూర్చునేవాళ్ళు, అట్లా ఉండేది. ఇప్పుడు ఆ కాలం కాదు. ఇప్పుడు వేరేగా ఉంటుంది. వాడు పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో I don't think we had any kind of interaction. Okay. Yeah, I talked about probably films and then
నేను జరీనా గారు ఏదో దేని మీద చేస్తే సీనియర్స్ అంతా నన్ను ర్యాక్ చేస్తారా అని ఏదో అన్నాడు సరదాగా. ఓకే. సో హీ వాజ్ ప్లెజెంట్, హీ వాజ్ స్వీట్, దట్స్ ఇట్. సో వాళ్ళ తాతగారు కనిపించారా యాక్టింగ్ లో మీకు? లేదండి, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ డూ ఎనీ కంపారిజన్స్. సో ఎన్టీఆర్ గారిలో మీరు గమనించిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఈయనలోనా? అవును. ఫెంటాస్టిక్ డాన్సర్, fantastic memory as far as his dialogues are concerned, ఓకే. and he is very extremely professional. ఓకే. Another level. ఓకే. సింగిల్ టేక్. Anything is single take, whether it's a dance, whether it is పాట చేస్తా ఉంటే మాకు అది తెలియని కూడా తెలియదు, మేము అంతా ఎక్కడో మూల ఎక్కడో నుంచుని ఉండాలి, అలా చూస్తుండాలి అనమాట. సరే హఠాత్తుగా టేక్ అని పిలిచారు, ఎప్పుడు చూసాడో కూడా మాకు తెలియదు. When he did the take, it was a perfect take. First take. Perfect. Ganesh Acharya was doing it. నాకు గణేష్ ఆచార్యాన్ని చూడగానే ఎందుకో హఠాత్తుగా ఆయన కలుసుకోవాలనిపించింది. నాకు ఎప్పుడు అట్లాంటి భావనలు రావు ఎక్కువగా, నేను ఎవరిని కలుసుకోవడానికి ఏమి తాపత్రయాలు పడిపోను, బట్ గణేష్ ఆచార్యాన్ని కలుసుకోవాలనిపించింది నాకు. సో 12 o'clock in the night నేను ఆయన దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే రాత్రి సరిగ్గా కనిపించట్లేదు, ఎవరో లావుగా ఒక ఆయన పక్కనే నుంచుని ఉన్నాడు. మా అసిస్టెంట్ నా దగ్గరికి వచ్చి ఆయనే గణేష్ ఆచార్య, ఆయన గణేష్ ఆచార్య అని చెప్తున్నాడు. ఏంటి అంటే ఆయనే గణేష్ ఆచార్య, ఆయన నాకు చూశాడు గబుక్కుని, తన పేరు విని చూసి అన్నాడు, आप कौन है, बॉम्बे से आए हैं क्या? मैंने कहा जी मैं बॉम्बे में रहती हूँ. नहीं मुझे लगता है कि आपको हीरोइन है. मैंने कहा जी मैंने फिल्मों में काम किया है. नहीं मुझे आपका नाम याद नहीं, लेकिन बड़े कमाल के गाने आपके, स्लो गाने होते हैं, उसके ऊपर डांस करना मुश्किल है बिकॉज इज अ डांसर. डांस करना मुश्किल है, लेकिन आपके गाने बड़े अच्छे थे, कमाल के गाने थे हिंदी में. क्या 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 नाम है? मैंने कहा मेरा नाम रामेश्वरी. అక్కడ మాకు తాళూరు రామేశ్వరి రాయరు, ఉట్టి రామేశ్వరి రాస్తారు. రామేశ్వరి हूँ. అరే సునైనా దుల్హన్ जो पियामन ఆయన పేర్లు కూడా గుర్తున్నాయి. అసిస్టెంట్ అంతా పిలిచేసి అందరినీ, ఏ वो वाली हीरोइन है जिनके ऊपर आप लोग बड़े ऐसे ऐसे करके स्लो नाच करते हो అని వాళ్ళకి అందరికి చూపించేసి ఇచ్చేసి అన్నాను. ఆయన అడిగాను పాట ఎలా వచ్చిందండి అని అడిగాను. क्या करता है बच्चा, क्या बात है, एक टेक में ऐसा करके छोड़ दिया उसने. అంత పెద్ద గణేష్ ఆచార్య అట్లాంటి మాట అంటే మాలాంటి వాళ్ళు ఏం చెప్తారండి. ఆ తర్వాత నాకు మొత్తం ఆయన ఎవ్వరు చూడలేదు, నాకు మొట్టమొదటి పాట చూపించేశాడు ఆయన. మొత్తం పాట ఆయన ఆన్లైన్ చేసుకుంటున్నాడు, మొత్తం చూపించేసి ఎలా ఉంది బాగుందా అని. అది బొంబాయిలో ఉంది, ఇంకా ఇక్కడ లేదు అది. ఇక్కడ నాకు ఇక్కడ డాన్స్ డైరెక్టర్ ఎవరు నన్ను మనతో మాట్లాడు. బొంబాయిలో నేను సినిమాలే చేయట్లేదు అసలు, బట్ ఇన్ బాంబే దట్ థింగ్ ఈస్ దేర్. బాంబేలో ఆల్రెడీ చేస్తున్నారు కదా మీరు, ఎప్పుడో చేశాను నాని నేను సినిమాలు చేసి. కానీ అక్కడ ఒక కామ్రేడరీ, ఒక ఒకళ్ళతో ఒకళ్ళు పని చేస్తున్నాం అని, నేను పెద్ద నేను చిన్న, ఈ గొడవలు కొంచెం తక్కువ అక్కడ. తెలుగులో ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. అందుకే తట్టుకోలేకపోయారు ఇక్కడ. నేను కొంచెం కమ్యూనిస్ట్ సోషలిస్టిక్ భావన. బట్ ఒక తెలుగు అమ్మాయి ఉండి తెలుగు సినిమాలు చేయలేకపోయాను అన్న బాధ అయితే ఎప్పుడు ఉంటుంది. అందుకని ఒక టైంలో ఒక నిజం సినిమా చేసిన తర్వాత కూడా నేను అంత సీరియస్ గా అవ్వలేదు. కానీ అబౌట్ 10 years బ్యాక్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఇన్ హిందీ. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు అదే సోప్ ఓపెరాస్ మధ్యాహ్నం అంటే డెఫినెట్గా మంచి పే ప్యాకెట్స్ ఉంటాయి మనకి. నెల అయ్యేసరికి అంటే 120 రోజులకి మంచి మంచి పెద్ద పెద్ద పే ప్యాకెట్స్ వస్తాయి. కానీ అంత దూరం వెళ్ళి ఎక్కడో షూటింగ్లు చేస్తున్నారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చుంటే 2 షాట్లు చేస్తాం మనం. సమ్హౌ ఐ ఫీల్ వెరీ డిగ్రేడెడ్ బై దాట్. నాకు చెయ్యాలనిపించలేదు, ఇంకా నేను అలా చెయ్యకూడదని నిర్ణయం చేసుకున్నాను. తెలుగులో ఎవరు నాకు చాలా వెనకాతలు పడి నన్ను ఒక సీరియల్ చేయమని ఆఫర్ చేశారు, అమెరికా అమ్మాయిని, ఓ రకంగా మెయిన్ ప్రోటగనిస్ట్ లాగే. దానిలో ఒక మనోరాలు వస్తుంది అనమాట. చేయడం మొదలు పెడితే ద కైండ్ ఆఫ్ లవ్ ఐ రిసీవ్డ్, నాట్ ద మనీ. మనీ విషయం చాలా భయంకరంగానే ఉండేది. వాళ్ళని చూస్తే నాకే జాలేసేది, నాకే నా చేతిలో జబ్బులు ఇవ్వాలనిపించేది. బట్ యాజ్ ఫార్ యాజ్ ద లవ్ ఈస్ కన్సర్న్డ్, ఆడియన్స్ వచ్చి అమ్మా నిన్ను చూస్తే దేవతను చూసినట్టుందమ్మా,
ఇంత మాటలు నా మీద. సో దట్ వాజ్ వెరీ ఎక్సిలరేటింగ్. నాకు ఐ వాంటెడ్ టు బి ఇన్వాల్వ్ విత్ నా భాష నేను మాట్లాడుకోవాలని ఒక తపన ఉందే, అది పెరిగింది. అప్పటికే ఉండేది, అప్పటికి ఇంకా పెరిగింది. ఇప్పుడు బాంబే వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు? 45 years. 45 years. బట్ తెలుగు ఉచ్చారణ ఎక్కడ కూడా కొంచెం కూడా పొల్లు కూడా తప్పుపోవట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట. సంస్కృత్ హిందీ కూడా అట్లే తెలుగు వాళ్ళతో ఎక్కడ మాట్లాడరు ఇప్పుడు అక్కడంతా హిందీ. అందుకనే ఇప్పుడు ఇక్కడికి వస్తాను కదా, వచ్చిన మొట్టమొదటి రోజు నేను డైలాగులో ఇష్టం వచ్చినట్టు చెప్తాను, ఏం చెప్తానో నాకే తెలియదు. ఎందుకంటే ఒక రోజు నాకు పడద్దు అనమాట ఎక్లమిటైజేషన్ అగైన్. ఓకే, ఒక కనీసం 4-5 గంటలు పడుద్ది. ఇక్కడ అందరితో మాట్లాడడం మొదలు పెడతాను. మొదలు పెట్టాక బై ది ఈవినింగ్ ఐ కెన్ కరెక్ట్ అదర్స్ ఆల్సో. ఓకే, ఆ స్థితికి వచ్చేస్తాను. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అవడమే కాకుండా అక్కడ యాక్టర్ ని ప్రొడ్యూసర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. క్లాస్మేట్ అండి, యాక్టర్ ప్రొడ్యూసర్ తర్వాత అయ్యాడు. నా క్లాస్మేట్ దీపక్ సేత్ గారు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ థింక్ మై బెస్ట్ ఫ్రెండ్ హ్యాస్, it was very wrong of me to get married to my best friend because I lost a best friend and got a husband. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా సారా? ప్రపోజ్ ఏంటో అది అట్లాంటిది ఏం జరగలేదు, అంత ఫిల్మీగా జరగలేదు. బట్ దెన్ we were very close to each other mentally as well as mentally చాలా చాలా క్లోజ్. ఓకే, ఇప్పుడు కూడా మనకి తెలుగులో ఏం ఉపయోగించాలో తెలియదు కానీ విపరీతంగా దెబ్బలాడుకుంటాం మేము. ప్రతి విషయం మీద దెబ్బలాడుకోవచ్చు మేము, ఏ విషయం మీదని. బయట వాళ్ళు ఎవరిని అడుగుతారు, అబ్బాయి ఎందుకని అంత దెబ్బలాడతారంటే, నేను దెబ్బలాడితే తనతో నేను దెబ్బలాడతాను, నీతో దెబ్బలాడు కదా, నువ్వెవరు నాకు? హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇఫ్ ఐ డోంట్ ఫైట్ విత్ హిమ్, హూ విల్ ఐ ఫైట్ విత్? ఫైటింగ్ తను కూడా ఎట్లా చేస్తాడు. వి బోత్ ఫైటింగ్, బట్ వి బోత్ హ్యావ్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్, నో డౌట్ అబౌట్ దట్. ఓకే, సో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరికి మాకు స్కిన్ కేర్ బ్రాండ్ ఉంది, సో దే బోత్ లుక్ ఆఫ్టర్ దాట్. ఓకే, అండ్ దీస్ డేస్ వెన్ ఐఎమ్ కమింగ్ ఫర్ షూట్స్, మా హస్బెండ్ నన్ను ఒక్కదాన్ని పంపించడు. ఈ ఫీల్స్ దట్, ఎందుకంటే నేను చాలా సార్లు పడ్డాలు లేవడాలు, నిజంలో 2-3 సార్లు భయంకరంగా పడిపోయాను. యాక్సిడెంటా? అంటే యాక్సిడెంట్ అంటే ఆ బైక్ మీద పడే సీన్ ఉంటది, అది చాలా భయంకరంగా దెబ్బ. అయ్యో, అలాంటి టైంలోనే ఇప్పుడు నాకు బొంబాయిలో నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు కంటికి దెబ్బ తగిలింది. నాకు చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఆ ప్రొడక్షన్ వాళ్ళని ఎంత కేర్ఫుల్ చేసి, ఎంత కేర్ చేశారండి వాళ్ళు. దేవర్ కంప్లీట్లీ ప్రతి 2వ రోజు నన్ను డాక్టర్ దగ్గర పంపించేసేవాడు. నా డైరెక్టర్ గారు లేట్ అన్నాను, ఆయనకు పాపం ఏమి సంబంధం లేదు ఆ యాక్సిడెంట్ తోటి, కానీ ఆయన నా వెనకాతల ఈ డాక్టర్ తీసుకు అంత. ఎందుకంటే వాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే, ఇట్ వాజ్ సపోజ్ టు టేక్ 9 months. 9 months వరకు ఆ గాయాలది ఆ ఇంపాక్ట్ ఉందే అది తగ్గదు అని చెప్పారు. ఆ 9 months లో నాకు చాలా నష్టం జరిగింది. ఐ హ్యాడ్ టు లీవ్ ఫిల్మ్స్. సైన్ చేసిన సినిమాలు, మొదలుపెట్టిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, కనీసం ఒక 5-6 వదులుకోవాల్సి వచ్చింది. రైట్ అయ్యా? ఇది లెఫ్ట్ అయ్యి. ఇది ఓకే, అది మొత్తం ఇంతవరకు బ్లాక్ అన్నమాట. ఓకే, బాప అంత ఇదిగా లేదు కానీ బ్లాక్నెస్, కంప్లీట్ బ్లాక్, ఏదో నల్ల రంగు పూసినట్టు ఇక్కడి నుంచి ఇదంతా ఇంతవరకు ఆ ఇంపాక్ట్ వల్ల అనమాట. మొత్తం రక్తంతో గడ్డం కట్టేసి అంటారు కదా లోపల, అట్లా అనమాట. ఎనీవే, అండ్ ద డాక్టర్ సెడ్ దేర్ ఇస్ నో వే వి కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. దీనికి కనీసం 9 నెలలు పడుతుందని చెప్పారు. ఈ లోపల కొంచెం ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి, ఇట్లాంటి జరగడం మొదలు పెట్టింది దీంతో. కానీ బహుశా మా ఫ్యామిలీ ఎట్లాంటిది, నాకున్న రిలేషన్షిప్ అట్లాంటిది, దీనివల్ల నాకు దాని ఇంపాక్ట్ అర్థం కాలేదు. నాకు ఆ ఇంపాక్ట్ నాకేం అంటే నా మైండ్ మీద పడలేదు, నా సైక్ మీద పడలేదు, నా కెరియర్ మీద పడింది. డెఫినెట్ గా సినిమా కెరియర్ మీద పడింది, హిందీలో కూడా పడింది. ఆ తర్వాత నేను చేసిన సినిమాలే ఆశా గాని ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలే, కానీ నాకు రావాల్సినంత క్రెడిట్ తగ్గడం మొదలుపెట్టింది. అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ పిఆర్. పిఆర్ అసలు మనకు చేత కాదు, ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా చేత. దానివల్ల కూడా కొంచెం తేడా వచ్చింది. పిల్లలు ఏమన్నా ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారా? చెప్పలేమండి, ఏమి చెప్పలేము. ఎప్పుడు ఏం జరుగుద్ది అనే విషయం మనం, నాకు ఒక సబ్జెక్ట్ ఒకటి తీయాలని ఉంది. అది తీస్తే మాత్రం నేను
తెలుగులోనే మాట్లాడుతున్నాను, వాడికి అర్థం కాదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను. Hmm. మా ఇప్పుడు ఉన్నాడు చూసారు ఇక్కడ, Hmm. వాడినే పెట్టుకుతాం, ఎందుకంటే బాగా సూట్ అవుతాడు ఆ రోల్కి. ఓకే, సో తెలుగుకి ఇంట్రడ్యూస్ చేద్దామని. ఇంట్రడ్యూస్ అంటే కాదు, ఆ క్యారెక్టర్ తను సరిపోతాడు. Hmm. ఆ తర్వాత అతను చేయదలుచుకుంటే చేయొచ్చు, చేయకపోతే ఎందుకంటే ఇప్పుడు మన సూపర్ స్టార్లు చెయ్యాలని మనం ఏం చేయట్లేదు, ఆ క్యారెక్టర్కి సరిపోతాడు, ఆ మాత్రం చేయగలడు. సో రామేశ్వరి గారి పిల్లలు 6 feet ఉంటారు. 6'2", 6'2"? 6'2.5". ఓకే, పెద్దోడు ఇద్దరు ఏదో పక్కనే రెండు. ఉన్నాడు. వీడు రెండోవాడు కొంచెం లావు కూడా ఉన్నాడు, ఆ, అని చేతవాడు 6'3" లాగా ఉంటాడు వాడు. ఓకే, ఒకసారి ఇఫ్ యు డోంట్ మేక్ ఎనీ కమ్ వన్స్, యా ప్లీజ్. సో రామేశ్వరి గారు అబ్బాయి అన్నమాట, చెప్పారు కదా ఇప్పుడే 6'2" అని. సో ప్రభాస్ అన్న హైట్ అనమాట. సరే मैंने ఒక పిస్తు को भी बुला लेते तो 6'3" हो जाता. So what do you want to say about your mother? Can you say few words about your mother? Your mother films in Telugu, especially Sita Mahalakshmi. I have not seen the films. You know Telugu? I don't know. ఏ తెలుగులో చెప్పు ప్లీజ్. तुझे जितना आता उतना बोलो, బాగుంది. My mother, yeah, she's amazing. Matlab, she's always been supportive. Kya bolu? She's the best mother. ఓకే, Oh my We God. haven't seen her films ఓకే, as much as we should ఓకే. because I think they were from before we were born. Hmm. But whenever we come here and we see the love, it's really nice. It's really Really? nice to see that. Yeah. సూపర్. సో తెలుగులో ఈ బాబుని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు కదా? నేను డెఫినెట్ గా అనుకుంటున్నాను, సూపర్. ఎందుకంటే వీడు తెలుగు వాళ్ళలో ఉంటాడు, ఆ రెండోవాడు తెలుగు వాళ్ళలో ఉంటాడు. తెలుగు రాదు కానీ తెలుగు వాళ్ళలాగా ఉంటాడు. ఉంటాడు అన్న, అంతేనా? యాక్చువల్లీ నా సబ్జెక్టే అది, తెలుగు అమ్మాయి కొడుకు కదా, తెలుగు రాని తెలుగు అబ్బాయి. తెలుగు రాని తెలుగు అబ్బాయి. ఓ సూపర్. నా సబ్జెక్టే అది. సో పిల్లలిద్దరు యాక్టివ్గా ఉంటారు అనమాట. రెండోవాడు మా ఇంట్లో ఎవరు ఏం డబ్బు సంపాదిస్తున్నారు, Hmm. ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు అవన్నీ చూసుకుంటాడు. అవన్నీ చూసుకుంటాడు. ఎవరైనా ఖర్చు పెడుతుంటే వాళ్ళని తిడతాడు కూడా, అందరికన్నా చిన్నాడు వాడు. ఓకే, బట్ హీస్ సో కేర్ఫుల్ అబౌట్ మనీ. అంటే మా అందరి మీద కంట్రోల్ పెట్టాడు. సో బాంబేలో ఒక 500 నుంచి 1000 crores వరకు ఉంటుందంటే మేడం మీకు? అంటే దానికి పైసల ప్రకారం అయితే ఉంటుంది, ఆ, రూపాయల ప్రకారం లేదు, ఓకే, పైసల ప్రకారం అయితే ఉంటుంది. అదే ల్యాండ్స్ అవి. అవి Hmm. ఏమీ లేదు, చాలా సింపుల్ గా బతుకుతాం, Hmm. సుఖంగా బతుకుతాం. Hmm. చాలా ఆర్డినరీ, Hmm. మిడిల్ క్లాస్. వీఆర్ జెన్యున్లీ మిడిల్ క్లాస్. సో అలా ఉన్నా కానీ ఇలా బతుకుతారు. కాదు, Hmm. అలా లేవు మేము, నిజంగా సార్ చెప్తాను. పెద్ద ప్రొడ్యూసర్ కదా, కాదు, పెద్ద ప్రొడ్యూసర్ కాదు, రెండు మీరు సినిమాలు మంచి తీసాడు, 2 సినిమాలను డబ్బులు పోగొట్టుకున్నాడు. మీరు చాలా హీరోయిన్ గా చాలా సినిమాలు తీశారు హిందీలో. ఎక్కడండి, ఎక్కడ? ఆ మధ్య సీతామహాలక్ష్మిలో పల్లవి గారు నాతో పాటు చేశారు కదా, చాలా మంచి రోల్ చేస్తుంది ఆమె. చంద్రమోహన్ గారి కైండ్ ఆఫ్ చెల్లెలు కాదు, ఆ స్టేషన్ మాస్టర్ కూతురు అనమాట. చాలా మంచి రోల్. ఆమె అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర ఉన్నాయి ఇట్లా ఒక 200-300 కోట్ల స్థలాలు. సరే, ఆమె నన్ను అడిగింది, నువ్వు సీతామహాలక్ష్మిలో ఎంత తీసుకున్నావు అంది. నాకు 12,500 ఇచ్చారు వాళ్ళు. Hmm. అంత తక్కువ ఇచ్చారా? నాకు డబ్బులు అడగడం కూడా చేత కాదు. ఇంత సీతా డబ్బులు మహాలక్ష్మి హీరోయిన్ కి 12,500 ఇచ్చారు. ఆ అమ్మాయికి సెకండరీ రోల్ చేస్తున్న అమ్మాయికి 30,000 ఇచ్చారు. ఓకే, సో దాట్స్ ద వే ఐ హ్యావ్ బీన్. నాకు మొట్టమొదటి హిందీ సినిమాలో 10,000 వచ్చింది. సూపర్ హిట్. సూపర్ హిట్ అంటే ఇంకా మనం సీతామహాలక్ష్మి దాని ముందు అంత హిట్ కాదు. అంటే ఒక 20-30 థియేటర్లో మార్నింగ్ షోస్లో 60 weeks, కనీసం ఒక 25 థియేటర్లో 25 weeks, ఆ రకంగా ఆడిన సినిమా అది. ఓకే, 35 లక్షలతో చేసిన సినిమా కొంచెం 2-3 కోట్లు ఆ టైంలో సంపాదించింది. ఓకే, ఆ టైం హిందీలో ఎక్కువ ఉంటది కదా, రెమ్యునరేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి హీరోకి హీరోయిన్స్ కి. కొత్త అమ్మాయి అంటే ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రిన్సెస్. ఓకే, అసలు నేను కాలు కింద పెట్టకూడదు అలా చూసేవాళ్ళు నన్ను చాలా అద్భుతంగా. ఆ రకమైన ట్రీట్మెంట్ నాకు ఎక్కడ దొరకలేదు. ఓకే, వాళ్ళు అంత బాగా చూసుకునేవాడు, కానీ డబ్బులు ఇవ్వరు. ఓకే, బట్ దట్స్ ఓకే. మనకి డబ్బులు ఎందుకు అవసరం? ఆ మనుషులు అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత బాగా మనం చూసుకుంటున్నప్పుడు డబ్బులు అవసరమా మనకి?
సో ఆ రకంగా చేశాను. రెండో సినిమా సునైనా, దానికి 15,000. మేరా రక్షక్ చేశాను, దానికి 30,000 ఇచ్చారు. ఓకే. బట్ ఐ హేటెడ్ దట్ ఫిల్మ్, ఐ హేటెడ్ ద షూటింగ్. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఎట్లా బిహేవ్ చేస్తుండేవాళ్ళు, అంత ఓవర్ ప్రొఫెషనలిజం. 7 o'clock రెడీ, ఓకే సీ యూ, ఎంత బ్రుస్క్ బిహేవియర్. బట్ ఐడ్ రాదర్ వర్క్ ఇన్ విత్ పీపుల్ హూ ఆర్ లైక్ సచ్ జెన్యున్, లవ్లీ, నైస్. అంత మంచి మనుషులు ఉంటే వాళ్ళతో పని చేయాలి, కానీ డబ్బు ఎక్కువ వస్తుంది ఎవరితో పాటు వాళ్ళతో మనం పని చేయలేం కదా. ఎవరు మీకు బాగా హిందీలో నచ్చిన హీరో మీరు వర్క్ చేసిన వాళ్ళు? నచ్చిన హీరో అంటే ఎవరు చెప్పాలండి? హీరో అంటే నాకు రాజ్ కిరణ్. ఐ రియల్లీ లైక్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ హీ స్టిల్ దేర్, ఐ డోంట్ నో ఎనీథింగ్. జితేందర్ వాజ్ మచ్ సీనియర్. అంత పెద్ద హీరో కదా ఆయన, బట్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. చాలా నా పేరు చెప్తే ఇంకా ఆయన అబ్బాయి ఈ అమ్మాయి ఎందుకు అనే మాట లేదు, ఇంకా అంత ఇదిగా చేసేవాడు. మొట్టమొదటి నుంచి నా మొట్టమొదటి స్క్రీన్ టెస్టే ఆయన ఎదురుకుండా జరిగింది. ఓకే. ఆ స్క్రీన్ టెస్ట్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టేశారు, రాజశ్రీ వాళ్ళు తీస్తున్నారు అనమాట. 10 నిమిషాలు స్క్రీన్ టెస్ట్. అది చేస్తే ఆ స్క్రీన్ టెస్ట్ కాదు, యాక్చువల్గా మేకప్ టెస్ట్. సరే అది చేస్తే వాళ్ళు ఒక 10 నిమిషాలు మొత్తం రీల్ అంతా పెట్టేసి నువ్వు ఇన్ని ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తే అది చేసుకో. నువ్వు బండి ఇచ్చారు, ఆ బండి చుట్టూ తిరుగుతూ దాని మీద ఎక్కి దిగి ఏంటో చేయాలన్నమాట. కాకపోతే ఇంగ్లీష్లో ఇచ్చారు గొడవ లేకుండా. ఓకే. కాబట్టి మనం చేసేసాం 10 నిమిషాలు నోటుకొచ్చిన మాట్లాడేసి చేసేసాం. అది చేసి చేయగానే వీళ్ళంతా చప్పట్లు కొట్టడం మొదలెట్టారు, ఈ జితేందర్ గారు వీళ్ళంతా. అప్పటికి నేను ఆయనతో పని చేయట్లేదు కదా, నా మొట్టమొదటి. నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ ఆయన రీనారాయ్ గారు నా దగ్గరికి వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా చేసిన వాళ్ళు మేము త్వరగా చూడలేదన్నారు. సో ఐ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ నేచర్ అక్కడ. ఓకే. బాలీవుడ్ లో. ఇక్కడేమో నా కళ్ళకి యాక్సిడెంట్ జరిగితే నాకు బాగా తెలిసిన వాళ్ళే, మొహానికి ఉండేదే కళ్ళు, అయ్యపోతే ఇంకెంత అమ్మాయి ఎందుకు మనకు వస్తుంది. డైరెక్టర్సా హీరోసా? డైరెక్టర్స్. హీరోస్ తో నాకు ఎవరికి పరిచయం ఎవరు లేదు అస్సలు. లేదా మీకు అప్పుడున్న హీరోస్ తో? చంద్రమోహన్ గారితో కూడా ఆ టైంలో పనిచేసా. ఆ తర్వాత కూడా కొంచెం మాకు పరిచయం ఎట్లా పెరిగిందంటే, ఆ ఎదురుగుండానే మా అక్క వాళ్ళు ఇల్లు స్థలం అది కొనుక్కున్నారు మద్రాసులో. ఆ టైంలో వాళ్ళ భార్యతో బాగా ఫ్రెండ్షిప్ అవడం, మా అక్క కూతురు బాగా చిన్నది, వాళ్ళు ఒక రకంగా వాళ్ళ ఇంట్లోనే వెళ్ళిపోతుండేది. ఈ రకంగా పరిచయాలు పెరిగాయి. అది తప్పితే నాకు డెఫినెట్ గా ఐ వుడ్ హావ్ లవ్డ్ వర్కింగ్ విత్ శోభన్ బాబు గారు. నాగేశ్వరరావు గారు అంటే మేము పెద్ద ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారికి. సజెషన్స్ ఇస్తుంటారా మీకు కూడా? చంద్రమోహన్ గారు వచ్చినవి ల్యాండ్స్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే ఇండస్ట్రీలో, సౌత్ ఇండస్ట్రీలో శోభన్ బాబు గారు, నెక్స్ట్ మురళీ మోహన్ గారు, నెక్స్ట్ చంద్రమోహన్ గారు అని చెప్తుంటారు. ఏం మిగలలేదు ఆయనకి, ఏం మిగలలేదు. వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పటికీ నాకు బాగా మంచి క్లోజ్ కనెక్షన్ ఉంది. ఆయన ఏం మిగిల్చుకోలేకపోయారు. ఎవరు? చంద్రమోహన్ గారు. అవునా? ఆ స్థలాలు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా దాన్ని తీసేసుకున్నారు, కబ్జా చేశారా? చేసేసారు. ఈయన ఒక్కడే ఉండేవాడు. ఆడపిల్ల ఒక అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది, ఒక అమ్మాయి ఏమో తన ఆయుర్వేదిక్ డాక్టర్ అయింది కదా. ఇంకా వీళ్ళంతా ఇంకా ఉన్నదే చాలని ఉన్నది జాగ్రత్త చూసుకున్నారు. ఓకే. అంటే కొడంబాకం ఆ రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద స్థలాలన్నీ అవన్నీ బాగానే ఉన్నాయి. అగ్రికల్చరల్ స్థలాలు చాలా కొన్నాడు ఆయన. ఓకే. అవన్నీ పోయాయి. ఓకే. అంటే చూసుకునే వాళ్ళు లేక, చూసుకునేవాళ్ళు ప్రాపర్ గా ఎక్కడ ఉంది. అది ఆ లోకల్ తమిళ్ వాళ్ళు ఉంటారు కదా, ప్రతి చోట లోకల్ ల్యాండ్ మాఫియా ఉంటుంది. అవును. ఆ ల్యాండ్ మాఫియా దాంతో ఆయన తట్టుకోలేకపోయారు. సో కబ్జా అయిపోయినాయి అన్ని. కబ్జా అయిపోయాయి. ఓకే. బట్ ఆయన అట్లాంటిది ఏమీ లేదు. ఒక్కటే నన్ను నిజం చేశాక ఒక మాట అన్నాడు, ఏమిటి అది ఒక టిపికల్ ఏదో ఉంది కదా, ముక్కు మీద ఈగ వాగని కదా, అంటే కాకి వాగని ఏదో ఉంది కదా అంటారు. అంటే అంత మరీ కోపిస్ట్ మనిషి అన్నట్టు ఏదో ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఓకే. నువ్వు అసలు ఎలా చేయగలిగావు ఆ సినిమాలు, ఎలా చేయగలిగావు ఆ సినిమాలు అన్నాడు ఆయన. అంటే లేదండి ఆ గొడవ ఏమి అవ్వలేదు, తేజ గారు నన్ను ఏమనలేదు, నేను తేజ గారిని ఏమనలేదు, శుభ్రంగా ఏ గొడవలు ఎక్కడ చేసుకున్నాము. సో ఎందుకని అన్ని చేసిన తర్వాత తేజ గారికి ఆ రోల్ కి మీరైతేనే సూటబుల్ అనిపించి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు దేవరాల్లో కూడా ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇదే ఏదో చాలా రిడిక్యులస్ గా అదే టైమింగ్ అనేది ఎందుకు అట్లా జరుగుతుంది? నిజం సినిమాలో ఆయన చాలా పెద్ద పెద్ద మందిని అడిగాడంట, రేఖా గారిని అడిగాడంట, హిందీ రేఖా గారిని. ఇక్కడ జయసూద్ గారిని అడిగాడు. జయసూద్ గారు నేను ఫిజికల్ గా చేయలేనని చెప్పేసింది. అవునా?
ఫిజికల్గా మోటార్ సైకిల్ మీద ఎక్కడాలు ఇది అది అట్లా Hmm. ఉన్నాయి కదా. బట్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఐ డోంట్ నో, బట్ ఇట్ సీమ్ షీ డి వాంట్ టు డూ ఇట్. ఇంకా ఆయన హఠాత్తుగా ఆయనకి ఎందుకు నా పేరు గుర్తొచ్చిందో తెలీదు. ఫస్ట్ కాల్ వాజ్ హిస్. ఇంకెవరు ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు చేయలేదు, ఆయనే చేశాడు ఫోన్. నా నెంబర్ ఎక్కడి నుంచి తెలుసుకున్నాడో తెలీదు, చేశాడు. అండ్ ఈ స్పోక్ వెరీ చాలా క్లుప్తంగా ఎంత చెప్పాలో అంత. మా దగ్గర ఓ రూల్ ఉందండి. రోల్ మా ఉద్దేశంలో చాలా మంచి రోల్. Hmm. మహేష్ బాబు చేస్తున్నాడు, మహేష్ బాబు తల్లిగా. Hmm. మీరు ఒకసారి బొంబాయి నుంచి హైదరాబాద్ మా ఇంటికి మా ఆఫీస్కి రాగలిగితే మీకు మొత్తం కథ చెప్తాను. మీకు ఇష్టమైతే మీరు చేయండి, లేకపోతే లేదు. వెరీ క్లియర్ అండ్ షార్ట్. నేను రేపు రాలేనండి, గివ్ మీ కపుల్ ఆఫ్ డేస్, ఎల్లుండి అవతల ఏదో అనుకున్నాం. ఐ కేమ్ ఇన్ ద మార్నింగ్. కథ చెప్పారు. కథ చెప్పాక ఈ రకమైన గెటప్ చూసుకున్నాం. గెటప్ చూసుకుని అదంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫోటోలు తీసుకున్నారు. చిన్న దే వాంటెడ్ టు సీ ద డ్రెస్ లుక్. ఓకే. వైట్ శారీ టెస్ట్ లాగా. లేదు అంటే అందరూ బతుకున్నప్పుడు మీ ఇనీషియల్గా మామూలు రంగుల చీరలు అదంతా వాటితోటి. అంతే. సాయంత్రం డబ్బులు మీరు ఎంత తీసుకుంటారు అన్నాను. ఎగైన్ నాకు డబ్బుల విషయం నాకు తెలియదు, ఎప్పుడు ఎవరిని అడగాలో నాకు తెలియదు ఆ టైంలో. నవ్ ఐఎమ్ లెర్నింగ్, నవ్ ఐఎమ్ ఎ లిటిల్ మోర్ డెఫినెట్. నాకు కనీసం ఎంత ఉంటేనే నేను చేస్తాను, అయితే నేను చేయను చెప్తాను. వాళ్ళు ఏదో చెప్పారు, ఇట్ సీమ్డ్ రీజనబుల్. కానీ వాళ్ళకి ఒకటే చెప్పాను మీరు మార్చిలో మీతో షూట్ చేయలేను, ఏది చేసినా మీరు బిఫోర్ ఫిబ్రవరి మీరు ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే ఆ టైంలో మా చిన్నవాడిది ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ టైంలో నేను అక్కడే ఉండాలి వాడికి. ఐ నీడ్ టు బి ఏ మెంటల్ సపోర్ట్. నేను పెద్ద చదువు చెప్పే అంత గొప్పదాన్ని కాదు, కానీ ఐ నీడ్ టు బి దేర్ మదర్. యాజ్ ఎ మదర్ ఐ నీడ్ టు బి దేర్ ఫర్ హిమ్. సరే అంటే హీ సెడ్ నో ఇట్ విల్ ఫినిష్ ఇన్ 20-25 days అయిపోద్దాను. ఏం అవ్వలేదు. సరిగ్గా వాడి ఎగ్జామ్స్ టైంలో మొత్తం ప్రతి సెకండ్ డే షూటింగ్ ఉండేది. నేను పొద్దున్న వచ్చేదాన్ని, సీన్ చేసేదాన్ని, రాత్రి వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. ఐ కేమ్ అబౌట్ 20 times. ఎందుకంటే మొత్తం ప్రకాష్ రాజు కంటిన్యూస్గా డేట్స్ ఇవ్వలేరు, ఆయన చాలా బిజీ మనిషి కదా. ఆయన ఎంటర్ అయ్యాక ఇంకా ఆ రకంగా రావాల్సి వచ్చింది. మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి సినిమాలో మదర్ రోల్ మీది అనగానే? ఆయన కూడా చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని చూసుంటారు. ఆయనకి అది తెలియదు, పెద్ద హీరో అదే ఆయనకి ఏం తెలిసి ఉంటుంది. ఆ. ఆయనకి అప్పుడు పుట్టాడో లేదో కూడా తెలియదు నాకు. సో హీ యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ ఇనీషియలీ. వీళ్ళిద్దరు కూడా, తేజ తను కూడా. ఎందుకంటే నేను డైలాగులు 10 సార్లు అనుకుంటా ఉంటాను. ఐ నీడ్ టు గెట్ దెమ్ రైట్ ఇన్ మై మౌత్. ఓకే. నాకు ఒక అలవాటు ఉంది అది దే హ్యావ్ టు కమ్ అవుట్ న్యాచురలీ. అది బై హార్ట్ చేస్తారు మీరు? నేను బై హార్ట్ చేయను. దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ హియర్. ఓకే. దే నాట్ సపోజ్ టు కమ్ ఫ్రమ్ హియర్. అది ఇక్కడి నుంచి రావాలి, మనసులోంచి రావాలి. అది 10 సార్లు. అందుకని కొంచెం మార్చేస్తుంటాను అప్పుడప్పుడు, అందుకంటే సులభంగా అట్టారు వచ్చేటట్టు. సరే చేస్తా ఉంటే వీళ్ళు ఎక్కిరించేవాళ్ళు నన్ను, చాలా ఎక్కిరించేవాళ్ళు. అబ్బా ఇంక డైలాగులు నేర్చుకుంటుంది, ఎంతసేపు నేర్చుకుని చూద్దాం ఈ రకంగా సరదాగా. నథింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే, సరదాగా అనమాట. రంగనాథ్ గారు ఈ సచ్ ఎ ప్రో. ఆయనకి తెలుగు ఎంత బాగా వచ్చు, ఎంత బాగా మాట్లాడేవాళ్ళు. ఆయనతో కూడా అట్లా కనిపించింది. కానీ ఏదో సీన్లో ఏదో మాట మీద అన్నాడు, ఏంటి మీరు సరిగ్గా అది 5వ టేకు 6వ టేకు జరుగుతాం. 5వ టేకు 6వ టేకులో కూడా సరిగ్గా ఆ మెట్టుకు వచ్చి అతని వైపు చూస్తాను, అప్పటికే కళ్ళు నిండా నీళ్ళు నిండిపోయి ఉంటాయి. ఆ తర్వాత ముందుకు వెళ్తాం, అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా నీళ్ళు కారిపోతున్నాయి. అప్పటికి నేను ఇంకా ఏడవడం మొదలు పెట్టేస్తాను అనమాట. మొట్టమొదటి స్టార్టింగ్ అయినప్పుడు కళ్ళం నీళ్ళు ఉండవు. ఇది 5వ 6వ టేకు కరెక్ట్గా అదే టైంలో నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. అక్కడి నుంచి అది వెళ్ళాం. ఈ షార్ట్ అయిపోయిందని నాకు చెప్తారా, మీరు చేస్తుంది ఏంటో నాకు అన్నాడు. అంటే ఏంటి కరెక్ట్గా అదే టైం మీ కళ్ళు నీళ్ళు ఎలా వస్తాయి? మై థాట్ ప్రాసెస్. ఐ సెడ్ బికాస్ ఐ గాట్ ఎ సర్టన్. ఏ సీన్ అది? జైల్లో. ఓకే. జైల్లో తీసుకెళ్తున్నాను, లేదురా నేను వద్దని చెప్తానే ఉన్నాను, ఆయన రానని అంటున్నారు, బజార్కి తీసుకెళ్ళమని అన్నాను, ఏదో అట్లాంటిది. అంతకుముందు రాత్రి అంతా జైలు ముందు కూర్చుని ఉంటుంది. పొద్దున్నే ఆ అబ్బాయి ఏమో ఎగ్జామ్ తర్వాత వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి లోపల తీసుకెళ్తుంది జైలు లోపలికి. ఆయన రంగనాథ్ గారు లోపల జైల్లో ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు అన్నమాట ఆ టైంలో. ఓకే. సో అదే టైంలో మీరు ఎట్లా కళ్ళం నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నాడు. I said, it's my thought process, because my thought process is
The moment I see you, I'm so relieved. My son is here because I'm doing this scene. I'm as a person, as that person. I'm not Rameshwari there. ఇప్పుడు కూడా వస్తుంది. It's natural. ఓకే. అక్కడికి వెళ్ళేసరికి ఆ విజువలైజ్ మొత్తం చేసుకుంటున్నామే. Hmm. ఏది ఆ బజార్ వెళ్ళాం, ఏం గొడవ లేకుండా ప్రతిరోజు కొనుక్కునే వాళ్ళం కదా. ఆ రోజు కర్మగాలి అది ఏమైందో తెలీదు, అది అట్లా జరిగింది. ఇవన్నీ విజువలైజేషన్ ఆవిడ అంటే ఆ క్యారెక్టర్ మనసులో వచ్చాయి అన్నమాట. Hmm. అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటి దీన్ని మెథడ్ యాక్టింగ్ అంటారా అంటే నాకు తెలియదు, ఇది నా యాక్టింగ్, నాకు తెలియదు అదంతా. ఇంత పెద్ద పెద్ద పేర్లు మనమేం తీసుకోను. బట్ ఐ గాట్ ఎ మెథడ్ ఆఫ్ మై ఓన్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ మీ. ఓకే. అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఐ హ్యావ్ టు డూ ఏ జెన్యున్ జాబ్. నాకు ఒక పెద్ద హ్యాంగప్ ఉంది. నేను చేసేది ఏది కూడా మనసు నుంచి చెయ్యాలి. ఓకే. బట్ ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఎప్పుడన్నా మాట్లాడటం, కలవటం? ఈస్ టూ బిగ్. నేను పెద్దవాడిని, అదే అక్కడే నా ఈగో ఇదవుతుంది అనమాట. నేను నాకు నేనుగా వాళ్ళు నన్ను కలుసుకోవాలనుకుంటే ఐ విల్ బి సో హ్యాపీ టు మీట్ దెమ్. బట్ ఐ వాంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మీట్ దెమ్. ఇంకెవరి కోసమైనా నేను కలుసుకోవచ్చు బహుశా. ఎవరన్నా నాకు లేదు ఇలా నాకు ప్రాణానికి సమస్య వచ్చింది, అతన్ని కలుసుకుపోతే అతను అయిపోద్దంటే ప్రాబబ్లీ ఫర్ దెమ్ ఐ మేక్ ఎన్ ఎఫర్ట్. బట్ ఫర్ మై సెల్ఫ్ ఐ నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్. ఓకే. దట్స్ మై క్యారెక్టర్. సో ఫోన్ లో కూడా ఎప్పుడు మాట్లాడాల? అది తెలియదు కూడా తెలియదు ఆ ఫోన్ నెంబర్. ఒక్కసారి అదేదో ఫంక్షన్ లో కలిసినప్పుడు, నంది అవార్డ్స్ ఫంక్షన్ లో నా వెనకాతలే కూర్చున్నాను. నేను ఏం మాట్లాడలేదు, అంతా అయిపోయింది. బయటకు వెళ్తుంటే ఏదో అన్నాడు అని నా పక్కన చూసి, మీరు కూడా వచ్చారా అన్నాడు. అంటే మీ వెనకాతలే కూర్చున్నాను. అదేంటి మరి మాట్లాడొచ్చు కదా అన్నాడు. అంటే మాట్లాడొచ్చు, మరి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మాట్లాడలేదు. మీరు నన్ను కొట్టనే మాట్లాడచ్చు తెలుసా మీకు అన్నాడు. అంటే తెలుసు, కానీ నేను చేయనది. సో ఐఎమ్ నాట్, ఐ విల్ నెవర్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్, ఐఎమ్ మోస్ట్ వెల్కమ్. అంటే మా ఇల్లు ఇట్స్ లైక్ ఓపెన్ హౌస్. లిటరల్ గా మా ఇంట్లో 1 గంట వరకు తలుపులు తెరిచే ఉంటాయి. సో మీ ఇద్దరు బాండింగ్ బాగా కనెక్ట్ అయిపోయింది స్క్రీన్ మీద, అమ్మ కొడుకులుగా. సో అండ్ హీ వాజ్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆటో, ఇంకోసారి ఆటోలో వెళ్తూ అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. ఆ చెప్తూ అతని కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఈ గాట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ సో బ్యూటిఫుల్లీ. బట్ బై లాస్ట్ కొంచెం బోర్ కొట్టేసింది అతను కూడా. ఏదో షార్ట్ కి వాళ్ళు ఈ మోటార్ సైకిల్ అటు నుంచి అటు వచ్చేయాలి, ఇటు నుంచి అటు వచ్చేయాలి, పెద్ద హడావుడైపోతుంది. మళ్ళా ఎప్పటికే ఎన్ని మోటార్ సైకిల్ షార్ట్స్ తీసాము. సో నన్ను అబ్బా ఇప్పటికే చాలాసార్లు తిరిగాం కదా, మళ్ళీ అన్నాను మీరు ఎక్కువ కూర్చోండి, ఇవాళ పీడ విరిగిపోవాలి, మొత్తం అంతా చేసేద్దాం, ఎంత అయితే కాకుండా అంత చేసేద్దాం, ఇంకీసారి మనం మొహం చూడద్దు. అంటే అప్పటికి టూ మచ్, దానికి కొంచెం హార్డ్ వర్క్ అయిపోయింది. ఓకే. లిటిల్ గా హార్డ్ వర్క్ అయింది. బైక్ బాగా డ్రైవ్ చేస్తారా? ఆ సినిమా కోసమే పాపం కష్టపడి నేర్చుకున్నారా? ఫస్ట్ టైమే కాదనుకుంటా, కొద్దిగా గొప్పవచ్చు. కాకపోతే బై ద ఎండ్ హీ బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఐ థింక్. సో మెనీ షార్ట్స్. ఓకే. అన్ని బైక్ మీదే కదా. సో మీరు కూడా కింద పడ్డారు అనుకుంటా? బ్యాక్ కాదు, 2-3 సార్లు పడ్డారా? మొట్టమొదటిసారిది కొంచెం చాలా సీరియస్ గా పడ్డా. బాగా ఇంజూర్ అయింది అప్పుడు. రెండోసారి పెద్ద స్లో మోషన్ లో పడ్డాను. అలా పడినప్పుడు సో ఇక్కడ ఉంది చూడండి. ఓకే. సో రామేశ్వరి గారికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే ఒకసారి శుభ్ర చూద్దాం. ఓ భానురేఖ గారి సిస్టర్ అనుకుంటారు మిమ్మల్ని అందరూ. అయ్యో, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దీనికి వెళ్ళాను. అదే టైంలో నేను అనుకోవడం చిరంజీవి గారు వీళ్ళంతా అక్కడ చదువుతున్నారు అడయార్ యూనివర్సిటీలో. ఓకే. 73లో. అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వచ్చి, అప్పటికి మనకు అసలు ఏమీ తెలియదు నిజంగా, ఏ భాష రాదు మనకి. అది స్క్రీన్ టెస్ట్ చేయాలి. స్క్రీన్ టెస్ట్ కి వాళ్ళు ఏదో స్పీచ్ ఇచ్చారు. ఆ పీస్ అంతా హిందీలో ఉంది. ఎవరు చదువుతాడని నాకు ఏడుపు వచ్చేసింది. నేను చేయను పోమన్నా అనుకున్నా. మా అక్కేమో తిట్టింది నన్ను. మనం ఇంట్లో అబద్ధం చెప్పి మరి వచ్చాం ఇక్కడికి, ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్ళాం. ఓకే. హిందీ ముక్క కూడా రాదు. ఇప్పుడు హిందీయే బాగొచ్చు. కలగాపులకోండి హిందీ తెలుగు. ఎందుకు హిందీ ఇంటర్వ్యూలు కొన్ని చూసాను. మీ రేపు వస్తున్నారు రామేశ్వరి గారు అంటే, అదే దూరదర్శన్ లో ఇచ్చారు అక్కడ, చూసాను కొన్ని. జరీనాతో ఒకటి ఉంది. అవును.
అది ఇది- శేమారావు వాళ్ళది బాగుంది, yes. అది ఆశ. ఉమ్, ఇప్పుడు చూడండి ఆశ సినిమా తెలుగులో తీశారు వాళ్ళు, మరి ఆ సినిమాకి నా రోల్ నన్ను అడిగి ఉండొచ్చు కదా. అడుగుండొచ్చు. నన్ను అడగలేదు వాళ్ళు. పక్కా తెలుగు అమ్మాయి మళ్ళీ. నెక్స్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో పెద్ద బాబు చిన్న బాబు. ఎస్. సార్ పేరు దీపక్ సేత్ కదా. దీపక్ సేత్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ మా మా పొలానికి వెళ్ళారు. అక్కడ పొలం పని చేస్తారా? పొలం పని కాదు, బుల్లి పొలం. ఫామ్ హౌస్. యాక్చువల్ గా ఫామ్ హౌస్ కూడా కాదు, ఆ. రెగ్యులర్ కాకపోతే 80 kilometers బొంబాయి నుంచి. ఓకే. అక్కడ మాకు గెస్ట్ హౌస్ అది ఉంది పెద్దది. దానిలో 100 acres ఉంటుందా? అబ్బాయి నా మొహం కాదు, ఉమ్. ఒక 20 acres ఉండేది, అది కూడా మొత్తం అమ్మేశాం. 20 acres 20 acres బాంబేలో? అమ్మేశాం. దానిలో బాంబే నుంచి 80 kilometers. పక్కనే. బాంబే అంటే మొత్తం పక్కనే కదా. ఇక్కడ రేట్స్ లేవు అక్కడ. బొంబాయిలో పిచ్ రేట్స్ ఉంటాయి. బొంబాయి నుంచి బయటకి వెళ్ళి 20 kilometers 30 kilometers దూరంలో నిన్న చెప్తున్నారు ఎకరం 100 crores 100 అంటే crores. ఎకరం 60 కోట్లట. ఎందుకు అట్లా పెంచేశారు? దేనికోసం? ఎందుకు నీళ్లు ఎవరికి ఉండబోతున్నారు వీటిలో? దీనివల్ల ఈ హైదరాబాద్ కి నష్టం జరగబోద్ది కానీ లాభం జరగదు. ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెంచుతున్నారు. బాంబే ఎంతకన్నా టూ మచ్ ఉంటది కదా మరి. దానికి ఆ ప్రదేశం లేదు కదా అక్కడ. దెర్ ఇస్ నో ప్లేస్. అక్కడ ఏంటి, ఎంతని రిక్లెయిమ్ చేయగలరు ల్యాండ్? సముద్రం నుంచి రిక్లెయిమ్ చేసి తయారు చేస్తుంది కదా చాలా వరకు. ఎంతని రిక్లెయిమ్ చేయగలరు? ఇంక అవును. రిక్లెయిమ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మేము ఉండే చోట ఇంకా రీడెవలప్మెంట్ మొదలైపోయాయి. ఇప్పుడు మా ఏరియా మొత్తం రీడెవలప్ అయిపోతుంది. మా ఏరియా మొత్తం రీడెవలప్. ఇప్పుడు మా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఓ 2-3 years మేము బయట ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉంటే మా గొంతులు ఇంక పైకి రావు. అంత పొల్యూషన్. అంత పొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే డంపర్లే తిరుగుతూ ఉంటాయి ఇంకా కదా. అన్ని బిల్డింగ్లు ఇప్పుడు 7 అంతస్తులు ఉండే బిల్డింగ్లు అంతా కూడా 20-25 అంతస్తులు కావాలి. అబ్బా. సో ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఇవాళ వెళ్ళాడు. ఇవాళ పొద్దున్న ఏమేసారు ఫామ్ హౌస్ లో? ఫామ్ హౌస్ లో కాదు, ఇవాళ గెస్ట్ హౌస్ లో వాళ్ళు గెస్ట్లు ఉన్నారు. సో హీ వాంట్స్ టు మేక్ షూర్ ఆల్ ద సప్లైస్ ఆర్ దేర్. ఓకే ఓకే. దానికి డ్రైవర్ మేము వారానికి ఒకసారి వెళ్తాం. పొలం పని నేను చూసుకుంటానండి. ఏమేసారు? ఇప్పుడు మిరపకాయలు వేసాను. ఓ గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు రెండు వేశారు. వేరే వేరేగా. బట్ మురళీ మోహన్ గారా? మురళీ మోహన్ గారు. ఓ మీరు చెప్పినిపించారు. ఎస్. ఓ నెక్స్ట్. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. ఆయనే ఫోటోలు తీశారు, ఇవ్వాలి మంచి మంచి ఫోటోలు. ఇది మా టీచర్. ఓ మిడిల్ లోనా? ఉమా శశి. ఆవిడ పోయింది పాప ఈ మధ్య. నెక్స్ట్. ఏ కౌన్స్ ఐ థింక్ వన్ ఆఫ్ మై దిస్ ఈస్ అదే పటాబీస్. ఇది కూడా మన అదే ఎన్ని ఇయర్స్ బాగా ఇక్కడ చాలా బాగున్నారు చక్కగా. ఇదే మన వీళ్ళది స్వప్న దత్త గారి సీరియల్ ఓటీటీ. నెక్స్ట్ ఇది ఇది SPW బ్యాచ్ అంటే కాలేజ్ బ్యాచ్. ఓకే. వీళ్ళందరూ తిరుపతియా? తిరుపతి హైదరాబాద్ లో ఫంక్షన్ జరిగింది. వీళ్ళంతా నన్ను రమ్మని చాలా సార్లు అడిగారు. ఫైనల్ గా వచ్చాను. నెక్స్ట్. ఇది మా ఆయన మా ఇద్దరు వాళ్ళు. నెక్స్ట్. నాకు చాలా ఫేవరెట్స్. మా నాన్నగారు. నాన్న? ఇది మా నాన్న. ఓకే. ఒక డెలికేట్ గా ఉంది చూసారో కాబట్టి చీరలో మా అమ్మ, మధ్యలో మా అక్క. ఓకే. అది మా చిన్న నీసు. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నాన్నగారు పోయారు, అమ్మ పోయింది. ఓకే. మా అక్క అబ్రాడ్ సిన్స్ 40 some years. మా అక్కకి ఇద్దరు కూతుళ్ళు కూడా వెరీ వెరీ టచ్ వుడ్, వెరీ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే అమెరికాలోనే. అమెరికాలో. పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, రెండో అమ్మాయి చేసుకుంది, ఐరిష్ చేసుకుంది. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఓకే. వాళ్ళ బాబు ప్రకారం మేము మాత్రమే చుట్టాలి. ఓకే. ఇంకా ప్రపంచం ఇంకెవడో లేరు. ఓకే. సో ఇప్పుడు తెలుగులో మీకు అంటే అంటే మీ నెల్లూరు ఈస్ట్ వెస్ట్ వస్తుంటారా? చుట్టాలు ఉన్నారా మీకు? నాకు చుట్టాలు ఉన్నా నాకు రావడాలు పోవడాలు లేవు అసలుకి. చాలా మంది చుట్టాలు ఉన్నారు. చాలా మంది మా రిలేటివ్స్ గంగావతి, హుబ్లీ వరకు మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. శ్రీకాంత్ గారు వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారంట అక్కడ.
అదే వాళ్ళు ఏదో చెప్తే నాకు అప్పుడు తెలిసింది. ఓహో మీకు చుట్టాలన్నా శ్రీకాంత్ గారు వాళ్ళు? తెలీదు, ఆ, చుట్టాలు అయిండపోవచ్చు, చుట్టరికం ఏదో కలుపుతారు కదా అవును అవును కొంతమంది. అవును అవును. ఇదే వీళ్ళంతా కూడా అక్కడ వాళ్ళు, అంటే గంగావతి వెళ్ళిపోయి వెస్ట్ గోదావరి, తెనాలి, ఇక్కడి నుంచి తాళూరు వాళ్ళంతా చాలా మంది అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఓకే. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవి, అది అమ్ముకుని అక్కడ 10 ఎకరాలు 15 ఎకరాలు కొనుక్కున్నారు. Hmm. వాళ్ళు బాగా చేసుకోవడం ఇంకా ఇంప్రూవ్ అయ్యారు. Hmm. దే ఆర్ ఆల్ లివింగ్ వెరీ వెల్ దే. ఓకే. మా కజిన్స్, మా బాబాయ్ కొడుకులు వాళ్ళంతా ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. Hmm. అప్పుడప్పుడు నేను కలుసుకుంటాను. Hmm. దే ఆర్ ఆల్ వెరీ అఫెక్షనేట్, వెరీ నైస్. బట్ షూటింగ్ వచ్చినప్పుడు మనకేంటో తొందరగా అయిపోయిన వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం అని ఉంటుంది. సో మరి ఎవ్వరు ఎంత చుట్టరికమైనా సరే సంహం మన కుటుంబం రేపు మీ పిల్లల పెళ్లి జరిగినప్పుడు కూడా మీ ఉండదు, మీ అదంతా సైడ్ ఉండదు. నుంచి కూడా రావాలని ఉంటుంది కదా మీకు కూడా? ఉండదా ఏం మీకు? ఉండదు. నా పెళ్లికి ఎవడు లేరు. ఆ, ఓకే. నా పెళ్లికి మా అమ్మ తప్పితే ఇంకెవడు లేరు. ఇంట్లో ఒప్పుకోలేదా? కాదు, మా నాన్నగారు పోయారు. ఆ, మా నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మ అంది, అయ్యో అనే నాన్నగారు నువ్వు దీపక్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది అనేవాళ్ళరా. Hmm. మరి ఆ మాట నాకు చెప్పకుండా నీతో ఎందుకు చెప్పాను? చెప్తే అప్పుడే పెళ్లి చేసుకోవడం కదా, గొడవ లేకుండా అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వెనకాల నుంచి పోరాడుతున్నారు. అయ్యో ఇప్పటికే మీరు పెద్దవాళ్ళు అయిపోతానికి పెళ్లి చేసుకోండి. సో వీ డిసైడెడ్, వాళ్ళకి చెప్పాం, వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నారు, కొత్త ఇది ముహూర్తం చూద్దాం ఇదేదో అట్లా అన్నారు. మా అమ్మ ఈ ముహూర్తం చూడడం ఇదేంత మళ్ళీ ఈ గొడవలో ఎందుకు అంటే, మా అమ్మ అందే, మా అమ్మకు కూడా ఏం తెలియదు, మా ఇంట్లోకి తెలియదు ఇవన్నీ గొడవలు, ముహూర్తాలు, మంచి రోజులు, రాహుకాలాలు, ఇవన్నీ మాకు తెలియదు. సరే మా అమ్మకి హఠాత్తుగా ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది. ఒరే అదేదో దసరా రాబోతుందిరా, దాని ముందు నవరాత్రులు ఉంటే చూడు, అవన్నీ చాలా మంచి రోజులు అంటారు అందరూ, దానిలో పెళ్లి చేసేసుకోండి మీరు అంటే. సరే మా అక్కకి నేను ఇన్ఫార్మ్ చేశాను. మా అక్కకి ఇన్ఫార్మ్ చేస్తే బై ఛాన్స్ షీ కుడ్ నాట్ మేక్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి ఆ వీసా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ టైంలో, అదే టైంలో. ఐ థింక్ టిల్ టుడే పాపం తను ఎంతో ఫీల్ అవుతుంది దాని గురించి. బట్ ఇట్ హ్యాపెండ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సరే ఇంకా వాళ్ళ కుటుంబం నుంచి మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళే కాకుండా దే రియల్లీ ఎంజాయ్ దెమ్సెల్వ్స్. మొత్తం అక్కడి నుంచి కుక్స్ వచ్చేసారు, 2-3. వాళ్ళకు ఉండేది అంతా ఈ సరంజామాలన్నీ. పటియాలా అనే చోటు పంజాబ్ పంజాబ్ అక్కడ ఆచారంలోనే పెళ్లి అయిపోయింది. అక్కడ ఆచారం కాదు, మన వాళ్ళు తెలుగు. కూడా ఆర్య సమాజీ టైప్. ఓకే. మనం మాటుంగా నుంచి ఒక తెలుగు పండితుడు వచ్చాడు, నేను తెలుగు దానిలాగా తయారయ్యాను. ఎటు వచ్చి ఆయన వచ్చి రాగానే మీ నాన్నగారిని గుర్తు చేసుకొని అక్షంతలు ఏమన్నాడు. రెండోసారి అయినా సరే నా కళ్ళ నీళ్ళు బడబడబడబడిపోవడం, నాన్నగారిని పడ బాబు నువ్వు మాట పడి మా నాన్నగారిని గుర్తు చేసుకోమని అనొద్దు అని తిట్టాను నేను. ఎక్కువ ఎమోషనల్. ఎందుకంటే ఇప్పుడే కదండి, ఆ మధ్యతో సంవత్సరం క్రితం ఆయన పోయారు. మా అమ్మ ఒక్కతే ఉంది అక్కడ. ఆవిడకి ఈ మాటలు వింటూ ఉంటే ఆవిడకి ఆస్మా అటాక్ వచ్చి పాప ఆవిడ నుంచోలేకపోయింది. ఆవిడని లోపలికి తీసుకెళ్ళి ఆవిడని కూర్చోబెట్టి ఇంకా నాకు అనిపించింది అంటే ఈ పెళ్ళి గొడవలు ఇవన్నీ ఎందుకు అనిపించింది అంటే బికాజ్ ఇట్ మైట్ బి హ్యాపీ సిచ్యువేషన్, కానీ దీనివల్ల కొన్ని జ్ఞాపకాలు కొంచెం భయంకరంగా జరుగుతాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేశారు, చాలా అండ్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు వీళ్ళంతా లేరని చెప్పేసి వాళ్ళు ఎవరు నాకేం తక్కువ చేయలేదు, వాళ్ళు దే వర్ ఆల్ దేర్ ఫర్ మీ. ఇప్పుడు శ్రీదేవి గారు, రేఖ గారు వీళ్ళతో ఎలా ఉంటది మీ బాండింగ్? ఎందుకంటే తెలుగు నుంచి వెళ్ళారు కాబట్టి. అసలు తెలియదు నాకు, బాంబేలోనే ఉంటున్నారు కదా. ఎంత కూడా తెలియదు నాకు. మళ్ళీ శ్రీదేవి గారి హస్బెండ్ నాకు బాగా తెలుసు, బోనీ కపూర్ గారు. బోనీ కపూర్ గారి వాళ్ళ నాన్నగారు హీ యూజ్డ్ టు ట్రీట్ మీ లైక్ ఎ డాటర్. ఓకే. అదే నేను మొన్న ఎవరికో చెప్తున్నాను, ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఈ పంజాబీ వాడు ఉన్నారు చూసారా, వాళ్ళకి కొంతమందికి చాలా చెడ్డ పేర్లు కూడా ఉంటాయి, కానీ ఆల్ దీస్ పంజాబీ మెన్ వర్ సో సపోర్టివ్. నా డైరెక్టర్ కూడా లేక్ టన్ కూడా పంజాబీ, ఆయన సురేంద్ర కపూర్ అంటే బోనీ కపూర్ వాళ్ళ ఫాదర్. మా ఆయన కూడా బయట ఎక్కడ కనిపిస్తే ఇంటికి రండి రా, ఇద్దరు కలిసి రండి, మన ఇద్దరు 2 పెక్కలు వేద్దాం, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇంటికి రండి మీరు, అంత ఎఫెక్షనేట్గా.
అంతకుముందు బాగా కొత్తలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా వెళ్ళేవాళ్ళం మేము. అప్పుడు శ్రీదేవి గారు ఉన్నప్పుడు లేదు, ఆ ఆ. తర్వాత వెళ్ళలేదు. ఓకే. ఎందుకంటే దూరం కూడా అయ్యింది, బొంబాయి పరిస్థితులు మారాయి. బోని ఫస్ట్ మ్యారేజ్ కూడా నేను వెళ్ళాను. ఓకే. ఆవిడ నాకు బాగా తెలుసు, మోనా కపూర్. కాకపోతే ఆ తర్వాత శ్రీదేవి గారిని ఎప్పుడు కలుసుకోలేదు నేను. కారణం తెలియదు నాకు. ఐ జస్ట్ సా హర్ వన్స్. ఓకే. అది కూడా ఎప్పుడు మన అదే సురేంద్ర కపూర్ గారి డెత్ అయినప్పుడు, బోనీ కపూర్ వాళ్ళ ఫాదర్ డెత్ అయినప్పుడు దానికి ఆ ఫంక్షన్కి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అప్పుడు ఆవిడ ఉంది అక్కడ. కానీ రేఖా గారు తెలుసు బాగా. షీఈస్ వెరీ అఫెక్షనేట్ టువర్డ్స్ మీ. ఒకసారి ఒక సినిమా ఏదో విషయం మీద ఏదో మాట్లాడాల్సి వచ్చింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజులు వీరు కదా, మనం గబుక్కలు ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇంటికి మేము ప్రతి 2వ రోజు వెళ్ళేవాళ్ళం అండి. అట్ దట్ టైమ్ సల్మాన్ ఖాన్ వాజ్ నాట్ ఎ హీరో, హీ వాజ్ ట్రయింగ్ టు బి ఎ హీరో. ఏదో ఒకటి అద్దం ముందు చూసుకుని ట్రై చేయడాలు, ఆ రకమైన రోజులు జరుగుతున్నాయి. కానీ సల్మాన్ వాళ్ళ ఫాదరు మదర్ ఉన్నారే, అద్భుతమైన మనుషులు. ఇంటికి ఎవరినో వస్తే భోజనం చేయకుండా వెళ్ళడానికి లేదు, అంత అంత ఎఫెక్షను, అంత ఇది. ఇప్పుడు కూడా ఆవిడ నాకు బయట కనిపిస్తే ఆవిడ నన్ను చూసుక, ఏమ్మా అంత మర్చిపోయారా మమ్మల్ని అంటే, మన సొంత మనుషులు మన ఎట్లా నిందిస్తారో ఆ రకంగా చేస్తామే. వెరీ అఫెక్షనేట్ లేడీ. ఆ అమ్మాయి అతని చెల్లెలు ఉంది అల్మీరా, చెల్లెల అక్కో, ఐ థింక్ చెల్లెలు అనుకుంటా సల్మాన్కి. ఆ అమ్మాయి కూడా అట్లాగే బిహేవ్ చేస్తుంది. చాలా మంచి కుటుంబం, అద్భుతమైన మనుషులు. అలాగే రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఏం గొడవ ఉండేది కాదు, ఏ వాచ్మెన్ మన ఆపేవాడు కాదు, ఏం గొడవలు ఉండేవి కాదు. లోపలికి వెళ్ళిపోయాను తిన్నగా. ఆమె ఇంట్లో లేదు. ఇంట్లో లేకపోతే పుష్పవల్లి గారు ఉన్నారు, ఆమెను కూడా కలిశాను నేను. పుష్పవల్లి గారు, అవును కదా నువ్వు తెలుగు అమ్మాయి కదమ్మా, నువ్వు ఇంటికి వచ్చేసావు, ఎంత చక్కగా మురిసిపోయావా. అదేంటో చామదుంపల కూర ఏదో ఉండారండి ఆ ఇంట్లో. ఆవిడ ఏదో టిపికల్ మన ఆంధ్ర పులుసు, పులుసు అనమాట అది. దాంతో ఆవిడ అన్నం పెట్టేసింది నాకు. ఆ పెద్ద వయసు మన తల్లి లాంటి వాళ్ళు మనకు అన్నం పెడతంటే మనం కాదని అనగలమా? చచ్చేట ఆ టైం 6:30 అన్నం తినేసి ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత నన్ను ఏ విషయం ఏంటి కలుసుకోవడానికని రేఖ మా ఇంటికి వచ్చింది. వచ్చేసరికి మా క్లాస్మేట్స్ అంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కదా, యంగ్స్టర్స్ కదా, వీళ్ళంతా నోరు తెరుచుకుని అలా ఉండిపోయారు అనమాట. ఎందుకంటే రేఖ బై ద టైమ్ షీ వాజ్ ఎ బిగ్ హీరోయిన్. తను వచ్చి పైగా అక్కడ ఇవాళే మేము రెడ్ కార్పెట్ వేసి కేన్ ఫర్నిచర్ కొనుక్కున్నాం కొత్తగా. అంత స్పిక్ అండ్ స్పాన్ చాలా బాగుందనమాట. దాని నుంచి అక్కడే కూర్చుందామే. ఆ పొద్దున్నే వాళ్ళు వెక్కిరించి అన్నారు, బస్ ఆల్ వి నీడ్ ఈజ్ 1 person లైక్ రేఖా టు సిట్ దేర్ అన్నాడు. ఆ అమ్మాయి వచ్చేసరికి అక్కడే కూర్చున్నారు. చూసి మిగిలిన వాళ్ళంతా నోరు అలా తెరుచుకుని ఉండిపోయా. రేఖా మన ఇంటికి రావడం ఏమిటి? బట్ షీ వాజ్ లైక్ దాట్. ఓకే. షీ కేమ్ అండ్ షీ ఫౌండ్ అవుట్ ద ప్రాబ్లమ్. తెలుగు బాగా మాట్లాడతారా? చాలా బాగా మాట్లాడింది. ఓకే. చాలా బాగా మాట్లాడింది. కాకపోతే తమిళం కూడా చాలా బాగా మాట్లాడింది. తమిళమే కదా. షీ బేసికలీ వెరీ షార్ప్ పర్సన్. ఓకే. చాలా షార్ప్. ఎవరిని ఇమిటేట్ చేయడం కానీ ప్రతిదీ కూడా చాలా, ఎక్కడ కనిపించినా సరే మొత్తం. ఆ మధ్య ఒకసారి ఎయిర్పోర్ట్లో కనిపిస్తే ఎంత గబుక్కుని చేపట్టిన లాగేసి, తనకు అక్క చెల్లెళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళందరూ తెలుసా ఎవరు? మన రామేశ్వరి. అట్లా మాట్లాడింది. మాట్లాడి ఎప్పుడు చూసినా ఒక తిట్లు కూడా ఉంటాయి. అవును, మళ్ళీ జుట్టు కట్ చేసేసావు నువ్వు, అంత పొడుగు జుట్టు, అద్భుతమైన జుట్టు, చక్కగా వేసుకో, కాస్త లిప్స్టిక్ వేసుకో. నేను బయట లిప్స్టిక్ అది కూడా వేసుకోను, ఇది ఇంటర్వ్యూ అని మీకోసమని లిప్స్టిక్ అది వేసుకుని వచ్చాను నేను. సరే లిప్స్టిక్ వేసుకోండి, ఇది చక్కగా, ఇది కళ్ళు ఎంత బాగుంటాయి, ఇది ఇట్లా మేకప్. ఆ రోజు మాత్రం లాస్ట్ టైం మాత్రం ఆవిడ అన్నాను, చూడండి నేను ఎన్ని చేసినా మీలా ఉండలేను. రేఖ ఇస్ రేఖ. రేఖ గారిలో ఎవరు ఉండలేరు, అసలు ఉండలేరు. అంతే. నేను ఎన్నైనా కష్టపడినాయి, నేను మీలా ఉండలేను. ఆ గొడవే లేదు. బహుశా నాలా ఉండాలంటే మీకు కూడా కష్టమే. దట్ ఈస్ ఆల్సో దేర్. వాట్ ఐ కెన్ డూ విత్ ద కాన్ఫిడెన్స్ ఐ కెన్ క్యారీ మై సెల్ఫ్. నేను షర్ట్ తిరిగేసి ఉంటుందండి, దాంతో వెళ్ళిపోతాను.
దారిలో ఎవరైనా కనిపించి తిరిగేసి ఉంది అన్నాడు. అలాగా పర్లేదు దాన్ని శుభ్రంగా మరి నా పని చేసుకున్నాను కొంచెం గొడవ లేదు. కెన్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎక్కువ షర్ట్ జీన్స్ వేసుకుంటారా? ఎక్కువ షర్ట్ ఓకే. ఈజియెస్ట్ థింగ్ టు వేర్, ఓకే. ఫాస్టెస్ట్. నిజం సెట్ కి వెళ్ళి మేకప్ వేసుకునే వరకు అంతే వెళ్తారు కదా. మన దేవరకు కూడా అంతే వెళ్ళారు సెట్ కి. అలాగే అందరూ అంతే. కొంతమంది అయితే అది దే కమ్ ఇట్ కమ్స్ ఇస్ షాక్. ఎందుకంటే ఈ వయసులో కూడా ఈ బట్టలు వేసుకుంటుందా ఈవిడనే ఒక కొంతమందికి అలవాటు ఉండదు కదా. బట్ నేను ఇంకెవరి కోసం బతకట్లేదు కదా, నేను నా కోసం బతుకుతున్నా. బాంబేలో అంతే ఉంటది కదా. బాంబేలో అట్లా ఉంటారో లేదు కూడా నాకు తెలీదు. నేను ఎవరు ఎట్లా చేస్తున్నారు నేను చేయటం లేదు. దట్ ఈస్ ద వే ఐ యామ్. అండ్ నాకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే, నాకంటే చిన్న మనిషిని నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ఒక ఆడ మనిషిని ఎప్పుడు కూడా నేను ఆడ మనిషిని కాదు ఏ మనిషిని కూడా నేను ఇన్సల్ట్ చేయను. ఇట్లాంటివి రూల్స్ నాకు. డబ్బు కోసం అడ్డమైన పనులు చెయ్యను. నాకు డబ్బుకి నాకు ఎంత కావాలో అంత కోసమే నేను కష్టపడతాను, అంతకంటే ఎక్కువ కష్టపడతాను. దేవరా 2 స్టార్ట్ అయిందా? లేదు, ఇప్పుడెప్పుడు ఎక్కడ. ఎలా ఉండబోతుంది దేవరా? కథ చెప్పే ఉంటారుగా. ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. శివ గారు అన్నారు, నా చేతులు పట్టుకుని మరి అన్నారు ఈసారి బాగుంటుందమ్మా. ఓకే. మరి ఐ హోప్. సో ఐ మీన్ జోగుల్ క్యారెక్టర్ లెంత్ ఉంటుందేమో ఈసారి అని అన్నారు ఆయన. అంటే ఈ సీన్ బాగుంటాయి అన్నారు ఆయన. ఇప్పుడు ప్రాపర్ సీన్స్ ఉంటాయమ్మా అన్నారు ఆయన. మరి వాట్ ఎవర్, ఐ మీన్ ఆయన అన్న దానికంటే ఆయన నాకు పూర్తిగా గౌరవం ఇచ్చారు. ఇంకా సినిమాలో ఎక్కడ ఏమి కట్ అయ్యడం, వాళ్ళు అనుకున్నట్టు తీసినా సరే అది చూపించలేకపోవడం ఇలాంటివి ఉంటాయి. కానీ సినిమా అనేది చాలా కమర్షియల్ మీడియా. అవును. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళకి ఆ పూర్తి అధికారం ఉండాలి కదా, వాళ్ళు ఏం చేయాలో. దానికి మనకు సంబంధం లేదు. యాజ్ యాక్టర్స్ మన డ్యూటీ మనం మన డ్యూటీ మనం చేసుకోవాలి. చేసుకోవాలి అంతే, అంతకండి. సో ఇప్పుడు తెలుగులో మీకు నచ్చిన హీరో అంటే ఎవరని చెప్తారు? ఇప్పుడు కూడా ఒక రకంగా మహేష్ అంతేనా? ఐ థింక్ సో. బికాస్ మహేష్ ఈజ్ లైక్ ఏ నెక్స్ట్ డోర్ బాయ్. మన ఇంటి పక్కనే ఉండే అబ్బాయిలో ఉంటాడు. ఓకే. అందమైన అబ్బాయి, డెఫినెట్ గా మన ఇంటి పక్కనే ఉండే అందమైన అబ్బాయి. అంటే ఆ ఇంటి పక్క ఉండే ప్రతి అబ్బాయి అందంగా ఉంటాడు కదా. బట్ ఈజ్ ఎ గుడ్ లుకింగ్. బట్ హీ హ్యాస్ దట్ లుక్ అబౌట్ హిమ్. అతని స్పీచ్ లో కూడా అది ఉంది. అవును. బట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటంటే, మన ఫ్యాన్స్ వీళ్ళని ఎదగనివ్వరు. మన ఫ్యాన్స్ వీళ్ళని యాజ్ అన్ యాక్టర్ ఎదగనివ్వరు. వాళ్ళు ఇంకొక రకమైన రోల్ చేయడానికి లేదు. ప్రతిసారి వాళ్ళు అనుకున్నట్టే వీళ్ళు ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సినిమాని ఆడనివ్వరు. లేకపోతే ఆడనిచ్చినా స్టాంపింగ్ అయిపోవడాలో పడిపోవడాలో ఏదో అయిపోవడాలో ఏదో జరిగిపోతాయి. బాగా వాళ్ళు అలాగే చేస్తుంటే గుడి కట్టేస్తారు. ఇది ఒక రకంగా లోపం నా ఉద్దేశంలో. ఫర్ అన్ యాక్టర్ దెర్ ఇస్ నో గ్రోత్. సో అది గమనించారు మీరు? చాలా ఎప్పటి నుంచో గమనించాను, మొట్టమొదటి నుంచి గమనించాను. మనకి ఇప్పుడు ప్రాబ్లం కాదు. సో నౌ వీఆర్ వెరీ హ్యాపీ అమ్మా. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తించలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ బాగా గుర్తిస్తుంది. బాగా గుర్తించడమే కాదు, మంచి రోల్స్. ఐ హావ్ డన్ 3-4 థింగ్స్, 4-5 చేశాను ఈ మధ్య. అన్నిట్లోనూ ఒకదానికి సంబంధం లేదు. ప్రతిదీ వెరీ క్యారెక్టర్. నా ఉద్దేశం అదే, నేను అనేది అదే. నాకు అవకాశం దొరుకుతుంది. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ గ్రోయింగ్. ప్రతి దానిలోనూ నేను ఒకదానికి సంబంధం లేదు. దానిలో ఎలా ఉన్నానంటే దానిలో అలా ఉన్నాను. సో ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. సూపర్. ఇదే కావాలి ఇప్పుడు. ఇప్పుడు ఎంత మీకు? ఒక 65 ఉంటాయా? ఇంకా ఎక్కువేనండి. 70 ఆల్మోస్ట్. ఇంకా రాలేదు కానీ రాబోతున్నాయి. క్లోజ్ టు 70. క్లోజ్. ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏం ఫుడ్ తీసుకుంటారు? యోగా ఇలాంటివి ఉంటాయా? డెఫినెట్ గా యోగా ఉంది. అంటే ఇలా వచ్చినప్పుడు కుదరదు, బయటకు వచ్చినప్పుడు కుదరదు. ఎందుకంటే మన ఇంట్లో మనకి ఏ సోఫా ఆరుకుని చేస్తే బాగుంటుంది, ఎక్కడ కూర్చుంటే మనకు కన్వీనియంట్ కూడా, ఇట్లాంటివన్నీ మన ఇళ్లలో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. బయటకు వస్తే అది కొంచెం కష్టం అవుతుంది. బట్ ఐ వాక్ అబౌట్ 4 kilometers ఎవ్రీ డే. అండ్ అంటే వీక్లీ అట్లీస్ట్ 4 or 5 times. సూపర్.
అది కాకుండా ఒక 45 minutes యోగా రొటీన్. సో మన తెలుగు ఫుడ్ తింటున్నారా లేకపోతే నార్త్ ఇండియన్ పోహ పోహ అంటే నాకు అసహ్యం, ఐ హేట్ ఇట్. ఓకే. ఉప్మా ఇష్టం, ఉప్మా ఇష్టం, పెసరట్టు ఇష్టం, దోశలు మా ఇంట్లో చాలా రెగ్యులర్, మా అబ్బాయిలు కూడా వచ్చి చేస్తారు. అంటిస్తున్నారా కారం మనలకు కూడా గట్టిగా? ఆ కారం అంత అంత పిచ్చగా వెయ్యం మేము. చేపల పులుసు కావాలి, మా ఇంట్లో చేపల పులుసు టిపికల్ ఆంధ్ర, ప్రతి ఆదివారం జనరల్ గా ఉంటుంది. ఓకే. కొంచెం ఎక్కువగా మాంసాహారులు మేము. మీరు వంట చేస్తారు? మధ్యాహ్నం వంట చేయను, మధ్యాహ్నానికి వంట ఆవిడ వస్తుంది. సాయంత్రం వేళ నేనన్నా చేస్తా, బయట నుంచి వస్తుంది, మా ఆయన చేస్తాడు, పిల్లలన్నా చేస్తారు. ఇట్ కెన్ బి సమ్ టైమ్స్ వి వాంట్ టు ట్రై న్యూ ఫుడ్. ఓకే. మొన్న ఈ మధ్య మోమోలు ట్రై చేసాం. ఆ మోమోల కోసం అని చెప్పేసి మొత్తం మేము ముగ్గురం చాలా కష్టపడ్డాం. దాని ఫిల్లింగ్ అదంతా చాలా బాగా కుదిరింది కానీ కొంచెం అంటుకుపోయాయి. సో నెక్స్ట్ టైం అగైన్ విల్ ట్రై. ఆ రోజు ఇంకేదో ట్రై చేసి ఏదో మలేషియన్ కర్రీ ఏదో చేయించాడు ఈయన భాస్కరుడు గారు. ఈ రకంగా ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ అనేది కూడా చేస్తాం. సో హైదరాబాద్ వస్తే ఏం ఫుడ్? బిర్యానీయా? నిన్న హలీం తిన్నాం, మొన్న నిన్న బిర్యానీ తెప్పించాం కానీ కొత్తలేదు. మా ఇంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది, ఈ బిర్యానీ నాకు నచ్చట్లేదు ఇప్పుడు, ఇట్స్ టూ డ్రై. అది మాది బొంబాయిలో కొంచెం బోయిరీ టైప్ బిర్యానీ. అవును, కొంచెం మసాలా ఉంటుంది. అవును. మా ఇంట్లో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ మంచి భోజన ప్రియులు అనమాట. చాలా చాలా చాలా. ఆ మాటకు వస్తే ఆంధ్ర నాన్ వెజిటేరియన్ భోజన ప్రియులు కూడా. సూపర్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఫుడ్ తీసుకెళ్తాను ఇక్కడి నుంచి. ఓకే, సూపర్. సో ఎనీహౌ నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా మీ ఫ్యామిలీ గురించి, మీ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది మెయిల్స్ చేశారు. అండ్ మీరైతే నాన్ స్టాప్ గా 1.5 hours చెప్పారు మీ జర్నీ గురించి. కానీ 1.5 hours సరిపోదు అనుకోండి, 50 years జర్నీ కాబట్టి. సో డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ మంచి సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమా టైంలో ఇంకొక గంట కూడా మాట్లాడుకోవచ్చు మనం. సో లాస్ట్ టైం ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇంతగా ప్రేమించిన తెలుగు ప్రేక్షకులకి? అండ్ మీ బాంబేలో కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. బాంబేలో తెలుగు వాళ్ళే కాదండి, నాకు ఒక మొత్తం ఇండియాలో ఒక రకంగా అందరూ నన్ను ఇష్టపడతారు. ఓకే. బీహారీ వాళ్ళు బీహారీ అనుకుంటారు, యూపీ వాళ్ళు యూపీ దాన్ని అనుకుంటారు, పంజాబీ వాళ్ళకి నేను పంజాబీ కాదని తెలిసినా నేను అంటే చాలా ఇష్టపడతాను. ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు మొత్తం మీరు? నేను చేసింది బహుశా ఒక మలయాళీ సినిమా, అటర్ ఫ్లాప్ అది. ఓకే. గోపి గారితో చేశాను. కాకపోతే నాకు చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఏంటంటే బొత్తిగా భాష రాలేదు నాకు. కన్నడ చేశారా? కన్నడ నా మొట్టమొదటి ఎఫర్ట్ యాక్చువల్ గా కన్నడలో, అయితే అది ఫీచర్ ఫిల్మ్ కాదు, అది మోర్ లైక్ ఒక గంటలో అయిపోయింది అనమాట. తమిళ్ కనకాంబరి అని తమిళంలో చేయలేదండి. అదో పెద్ద నా జీవితంలో ఒక చాలా లోపం అది. నా పక్క నైబరింగ్ స్టేట్ అది. అవును, నెల్లూరు పక్కన. నెల్లూరు పక్కన. కాకపోతే ఇంతవరకు నేను తమిళంలో ఒకటి. నెల్లూరు ప్రొడ్యూసర్లు కూడా ఎక్కువ అప్పుడు కదా, ఎందుకనో వాళ్ళు ఎవరు తెలుగు చేశారు, హిందీ చేశారు. వాళ్ళు ఎవరికి నేనంటే బాగా ఇష్టం లేదు అని చెప్పి నన్ను ఎవరు అడగలేదు. బట్ ఐడ్ లవ్ టు డూ ఏ తమిళ్ ఫిల్మ్. నాకు హిందీ సినిమాలు చేయాలని ఏమీ ఇది లేదు, ఎందుకంటే అక్కడ కంటెంట్ బాలేదు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ కంటెంట్. సో ఇప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే చేయండి. తెలుగు మాత్రమే చేయాలని నాకు, తమిళం కూడా ఒకటి చేయాలి. ఒకటి అంతే, జస్ట్ వన్. సూపర్. సో నిజంగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే హ్యాపీగా ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అప్పుడప్పుడు మాకు కూడా సినిమాల్లో కనిపిస్తూ మళ్ళీ మా రామేశ్వరి గారిని స్క్రీన్ మీద చూసి మేమందరం ఎంజాయ్ చేసుకునేలాగా మంచి మంచి సినిమాలు చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Roshan, thank you very much for calling me and having this lovely interview. థ్యాంక్ యూ సో మచ్. బాంబేలో ఉండి కూడా మీరు తెలుగు ఇంటర్వ్యూస్ నాకు చూస్తున్నారంటే నేను చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్. లేదు, నేను అదే చెప్తున్నాను కదా, నేను చూసిన వాటిలో మీ భాష నాకు నచ్చింది, మీ మాట్లాడే తీరు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మీరు ఎవరిని జడ్జిమెంటల్ గా చూడలేదు, అందరినీ చాలా మర్యాదగా మాట్లాడారు. ఐ లవ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.